Yes, Ma'am, you can. ఇంగ్లీష్ మన మదర్ లాంగ్వేజ్ కాకపోవడం ఒకటి. It is not our mother tongue. ఇంగ్లీష్ లో ప్రొనౌన్సియేషన్ తెలియకపోవడం, Mm. ఇంగ్లీష్ లో పదాలు వర్డ్స్ తెలియకపోవడం Mm. కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది మ్యామ్ ఇంగ్లీష్. Okay. So what are the suggestions? How can we improve? మేము ఏం చేస్తే ఇంప్రూవ్ అవ్వచ్చు అనుకుంటున్నాం. డైలీ 1 or 2 వర్డ్స్ వొకాబులరీ నేర్చుకొని ఎదుటి వారితో ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయాలి మ్యామ్. Yes, very good. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మ్యామ్. Good afternoon, ma'am. Okay, very good, Munikumar. ఓకే మ్యామ్. Good afternoon, Seeman. Okay, next. Here, Munikumar shared his views. What we have to do to overcome the issue, the problem speaking in English. So next, anyone in the session? ఇంకా ఎవరైనా? అసలు వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అసలు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మనం? అండ్ ఏం చేస్తే మాట్లాడగలము? హౌ వీ హ్యావ్ టు ఓవర్కమ్? ఎస్, కొంతమందికి మొహమాటం ఉంటుంది మ్యామ్. వై? ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనే మొహమాటం. వాళ్ళు ఏమంటారు ఆలోచనతో మాట్లాడలేకపోతారు. అంటే ఇఫ్ యూ స్పీక్ రాంగ్, ఏదైనా తప్పు మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనేసి. దట్స్ ఇట్, వి నో. దెన్ హౌ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్? ఆ ప్రాబ్లం కి వాట్ ఈస్ ద సొల్యూషన్ ఇన్ యువర్ వ్యూ? మనం ప్రోత్సహించే వాళ్ళతో మాట్లాడడం మంచిది. The people, the persons who is yes ma, Vinod, you are audible. వినిపిస్తుంది. మేము మనల్ని ప్రోత్సహించే వాళ్ళతో మాట్లాడడం మంచిది మేము. The persons who are encouraging you, you have to speak with them in point. Okay, yes, very good, very good, Vinod. Mute yourself. Next, anyone in the session share? Can anyone in the session? Only Vinod and Munikumar are there in the session. మేడం, ఎస్ సీమన్. మనకి మర్యాద లేని చోట మనం అక్కడ ఉండకూడదు మ్యామ్. Was yesterday's question why we are unable to speak in English? మనం ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడలేకపోతున్నాము చెప్పాలి ఫస్ట్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రాబ్లమ్ చెప్పాలి, దానికి సొల్యూషన్ కూడా చెప్పాలి. ఏం చేస్తే మనం మాట్లాడగలం ఇంగ్లీష్లో? వాట్ వీ హ్యావ్ టు డూ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్? మాట్లాడకూడదు మేడం. ఫస్ట్ లిసన్ మై క్వశ్చన్ సీమన్. నా క్వశ్చన్ సరిగ్గా విను. వై వీఆర్ అన్ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? కమాన్ సీమన్. మ్యామ్, కొన్ని వర్డ్స్ మనకి రాదు మ్యామ్, అందుకని కొంచెం మాట్లాడలేకపోతున్నాం. Then how we have to overcome that, Seeman? Avanti, wait a minute. Then మళ్ళీ ఎలా ఓవర్కమ్ చేయగలము? What is the solution for that problem? We don't know the difficult words. మనలో మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి మ్యామ్ ఒంటరిగా ఉన్నప్పుడు. We have to practice. You have to improve your vocabulary. Oneself. Okay then. Now it's turn to. Okay, Seeman, thank you. Okay, ma'am. Next, Avanti. మ్యామ్, ఇప్పుడు ఇంగ్లీష్ లేదంటే మాట్లాడుతున్న చెప్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారని భయపడి మాట్లాడరు మేడం. If you speak wrong, if you speak anything wrong, you think what they will think about you. పక్క వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అని మాట్లాడలేకపోతున్నారు. సో దీనికి సొల్యూషన్, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం? దీనికి సొల్యూషన్ ఏంటనుకుంటున్నారు ఇన్ యువర్ వ్యూ, మీ ఉద్దేశం? అవంతి. కానీ మనకు వచ్చిన ఇంగ్లీష్ లో మనం మాట్లాడొచ్చు. ఓకే దెన్, వెరీ గుడ్. Okay, thank you Munikumar, Vinod, Seeman and Avanti. Thank you for participating in the session. Okay. So thank you ma'am. Okay. Thank you ma'am. So I request each and everyone, you have to participate in the session.
Not only the person daily who are participating, each and everyone you have to participate in the session. ప్రతి ఒక్కరు కూడా సెషన్ లో పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? సో how we have to overcome? Already daily we are discussing కదా, practice makes man perfect అని చెప్పాం. ఓకేనా? Practice makes man perfect. So if you don't know the vocabulary, if you don't know the words in English, you have to use the dictionary. Dictionary use cheyochu. Nowadays each and everyone you have a smartphone in your hands. Am I right? So using those that smartphone, you have to know the words, vocabulary. So you have to improve your vocabulary ma. Vocabulary ni ela improve chesukochu? How you will improve your vocabulary ante you have to use the dictionary, read the dictionary. Dictionary ekku use cheyali. Okay na? And you have to practice what you have listened. ఏదైతే విన్నారో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? దెన్ అండ్ యూ హ్యావ్ టు రిమూవ్ అ ఫియర్ ఫ్రమ్ యూ. మెయిన్ మీలో ఉన్న భయంని తీసేయాలి. ఇఫ్ యూ కమిట్ ఎనీ మిస్టేక్స్ ఆల్సో, నో నీడ్ టు వర్రీ. ఇఫ్ యూ కమిట్ మిస్టేక్ వన్ ఫస్ట్ టైం, దెన్ యూ కెన్ కరెక్ట్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ టైం. ఒకసారి మీరు మిస్టేక్ చేశారనుకోండి, if you commit to the mistake, you have to rectify that mistake. You will get a chance to rectify that mistake. ఒక తప్పు చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మీకు will get audible. Yes ma'am. ఓకేనా? సో ఫస్ట్ రిమూవ్ దట్ ఫియర్ ఫ్రమ్ యూ. మీలో ఉన్న భయాన్ని తీసివేయండి ఫస్ట్. సో డైలీ ఇన్ ది సెషన్, ఇన్ ద ఆఫ్టర్నూన్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ సెషన్ లో యూ హ్యావ్ టు speak in English. Try to speak in English. Okay na? So daily we are using some sentences, daily you are using some words. So I am speaking, so you listen how I am speaking and try to speak, try to convey your views in English. మీ వ్యూస్ అన్ని కూడా ఇంగ్లీష్ లో కన్వే చేయాలి. ఓకేనా? Am I clear? అర్థమైందా? So today we will start a session. Before start the session, I would like to ask you one question. Session start chese mundu, I would like to ask you one question. Have you ever heard the word comprehension? Have you ever heard the word comprehension? Comprehension ane word ni eppudaina vinnara? Yes ma'am, విన్నా మ్యామ్. ఎస్ మ్యామ్, విన్నా మ్యామ్. ఇంగ్లీష్ లెసన్ చెప్తా ఉన్నారు ఇప్పుడు. In English language kada? Yes ma'am. So can any what is the meaning of comprehension? Comprehension ante కాంప్రహెన్షన్ అంటే పైన ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు మేము, పారాగ్రాఫ్ కి కింద క్వశ్చన్స్ అడుగుతాడు, ఆ క్వశ్చన్ పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద ఆన్సర్స్ రాయాలి క్వశ్చన్స్ మ్యామ్. So what is the meaning of, okay, comprehension means they will give a passage and you have to answer the questions which is given below. Okay, very ma'am. good. And what is the comprehension? Asal comprehension ante meaning enti? Comprehend antam kada. Comprehension comes from the word comprehend. Can anyone in the session, do you know the meaning of the comprehension? And what is the use of this comprehension? Asal ee comprehension valla use enti? English language lo comprehension valla use enti? Can anyone in the session? Is it clear my question? Na question అర్థమైందా అందరికి? అసలు what is the meaning of the comprehension? అసలు comprehension అంటే ఏంటి? అసలు comprehension, what is the use of the comprehension? అసలు comprehension passages మీకు ఇంగ్లీష్ లో ఎందుకు ఇస్తారు? Why they will give the comprehension passages? What is the use? దాని వల్ల ఏమో what are the benefits? What are the benefits of the comprehension? ఇప్పుడు comprehension passage ఇచ్చి కింద questions కాంప్రహెన్షన్ వల్ల మనం పరిశీలించే జ్ఞానం పెరుగుతుంది మ్యామ్. పరిశీలించడం. ఎస్ మ్యామ్. ఓకే. రిమైనింగ్ ఆలోచించేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి మ్యామ్. ఆలోచించడం, థింకింగ్. మీనింగ్ తెలుసుకోవడం. కమ్ అగైన్ దినేష్. తెలుసుకోవడం. మీనింగ్ తెలుసుకోవడం. to know the meaning of the passage. Okay, still here Vino said reading, comprehension wala reading. Okay,
So listen each and everyone. So comprehension means it comes from the word comprehend. Comprehend ante understand. Comprehend ante understand. So comprehension. What is the use of this comprehension means it understands the ability of the reader. Ability అంటే మీకు ఆ ఇచ్చిన passage it helps to check your ability how far you have understood about the passage. మీకు ఆ passage అనేది ఎంతవరకు. ఎస్ భరత్ కుమార్, do you want to say anything? You raise your hand. Here I request each and everyone to mute your mic. Participants లో ASUS అని ఉంది. ASUS X01AD మైట్ మ్యూట్ చేసుకోండి. Okay. So in the comprehension, reading comprehension, the comprehension law, what is the use ante it is used to check the ability of an individual how far you have understood the given passage. ఆ ఇచ్చిన passage అనేది మీకు ఎంతవరకు అర్థమైంది అనేసి తెలుసుకోవడానికి this comprehension is very very useful. Okay, then my next question is what is composition? Composition అంటే ఏంటి? So comprehension అంటే they will give the passage and below that they will give the questions and you have to answer for that questions. Then what is composition? Can anyone in the session what is composition? Composition అంటే ఏంటి? కాంపోజిషన్ అంటే కలపడం మ్యామ్. Composition అంటే కలపడం అంటే గుంపుగా చేర్చడం. I will give an example. For example, I will compose a music అంటాం. I will compose a music. అంటే ఏం చేస్తాం అక్కడ? Compose a music. Am I audible for all? Ma'am. Yes. Yes ma'am. Yes, Akshit. Music compose చేశాను. Now I will say one sentence. I have composed a music. నేను మ్యూజిక్ కంపోజ్ చేశాను అంటే ఏంటి? కంపోజిషన్ అంటే ఏంటి? Rehearsal, ma'am. మ్యామ్ దిస్ ఇస్ వేణుగోపాల్. ఎస్ సార్, ఎస్ సార్. స్టూడెంట్స్ అందరూ కూడా క్యామ్ ఆన్ చేయాలండి. క్యామ్ ఎవరు ఆన్ చేయలేదు, అది ఒకసారి చూడండి మేడం. డైలీ క్లాస్ లో క్యామ్ ఆన్ చేయాలి, మ్యూట్ అంటే మైక్ మ్యూట్ చేసుకొని క్యామ్ ఆన్ చేయాలి. ఓకే సార్, షూర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే సార్. I request each and everyone you switch on your camera, mute your mic and switch on your camera. Each and every participant camera on cheyali. Each and everyone. Bharat Kumar, Vince, Nagaraj, Shrikant, Akshita, Madhavarao, Vinod Kumar, GJG Girls, Pakala, Giri Prasad, ASUS. And mute your mic. Switch on your cam and mute your mic. Mic mute చేసుకోవాలి. I request each and every participant to mute your mic. Here ASUS X01AD అని ఉంది ఇక్కడ participants names లో. I request that participant to mute your mic. అమ్మ వినిపిస్తుందా? Is my voice audible? Yes ma'am, audible ma'am. Then I ask each and everyone to switch on your camera and mute your mic. కెమెరా ఆన్ చేసి మైక్ మ్యూట్ లో పెట్టమని చెప్పాను. ఓకే. సో వాట్ ఈస్ ఎ కాంపోజిషన్? I didn't get answer for this question. What is a composition? జనరల్ గా మనం ఇన్ అవర్ డైలీ లైఫ్ వి విల్ హియర్ కదా, డాన్స్ కంపోజ్ చేశారు, మ్యూజిక్ కంపోజ్ చేశారు అనేసి వింటాం మనము. కంపోజిషన్ అంటే ఏంటి? Ma'am. Yes. Rehearse, ma'am. Rehearsal, no.
No. కూర్పు మేడం. Yes. Somebody said Muni Kumar. ఎస్ మ్యామ్. What you said? మేము కలపడం Kalapadam, Kurpu. కూర్పు మేడం. మ్యూజిక్ కంపోజ్ చేయడం అంటే ఏంటి? ఆహా. దే విల్ కంపోజ్ ద మ్యూజిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఎలా వేయాలి, ఏ స్టెప్ కి సారీ ఏ లిరిక్ కి ఎలా డాన్స్ వేయాలి, డాన్స్ కంపోజింగ్, సాంగ్ కంపోజింగ్ అంటే సాంగ్ ఎలా రాయాలి అని ఉంటుంది కదా. క్రియేటివిటీ, క్రియేటివ్ వర్క్. కంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిటన్ వర్క్. యూ హ్యావ్ టు థింక్ క్రియేటివ్లీ అండ్ యూ హ్యావ్ టు రైట్. షార్ట్ స్టోరీ రైటింగ్ అవ్వచ్చు, మూవీస్ కి ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తారు, ఆ స్క్రిప్ట్ అవ్వచ్చు. ఆల్ దీస్ కమ్స్ అనేది కంపోజిషన్. రిహార్సల్ అంటే అక్షిత వాళ్ళు చెప్పారు రిహార్సల్ అని. కంపోజ్ చేసిన దాన్ని ప్రాక్టీస్ చేసేదా రిహార్సల్. ఐ క్లియర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ కంపోజ్ చేసాము, ఆ డాన్స్ కంపోజ్ చేసిన దాన్ని మనం ప్రాక్టీస్ చేయడాన్ని రిహార్సల్ అంటాము. అర్థమైందా కంపోజిషన్ కి రిహార్సల్ కి డిఫరెన్స్? షో మీ థమ్స్ అప్. మీరందరూ క్యామ్స్ ఆన్ చేసుకొని ఉన్నారు కదా. ఇఫ్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ హావ్ సెడ్, షో మీ థమ్స్ అప్. థమ్స్ అప్ ఎలా చూపించాలో తెలుసా? షో మీ యువర్ థమ్ అప్. ఎస్ అక్షిత. ఓకే, కెన్ ఎనీవన్ ఆఫ్ యు గెస్ వాట్ వి ఆర్ డిస్కసింగ్ టుడే? ఈరోజు క్లాస్ ఏం చెప్పబోతున్నాను ఎవరైనా గెస్ చేయగలరా? కెన్ ఎనీవన్ ఇన్ ద సెషన్? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ ని బట్టి నౌ ఐ ఆస్క్ యూ a few questions కదా. అంటే పారాగ్రాఫ్ చెప్పి దాని క్వశ్చన్స్ ఏమన్నా చెప్తారు. What do we call that one? I asked two questions. What are those? What is a comprehension and what is a composition? Am I right? కంపోజిషన్. ఎస్ మ్యామ్. So today in this class we are discussing about a comprehension. What is a comprehension and what is a composition? మ్యామ్, Yes. డిఫరెన్స్ బిట్వీన్ కాంప్రహెన్షన్ అండ్ కాంపోజిషన్ మ్యామ్. Yes. Is my screen visible for you all? ఎస్ మ్యామ్. Screen కనిపిస్తుందా అందరికి? ఎస్ మ్యామ్ కనిపిస్తుంది మ్యామ్. ఇది డేటా ఆన్ చేసి కనపడుతుంది. Okay then. Okay. So what is there on the screen now? Can anyone in the session, what is there on the screen? Comprehension and composition in English language. Okay, very good. So today we are going to discuss about comprehension and composition in English language. So ఈ రెండు ఎందుకు? Comprehension and composition, these two are very very important in English language. English language లో ఇవి చాలా important. ఎలా important అనేది now we are going to discuss. ఓకేనా? So comprehension already we have discussed. Comprehension is refers to an understand the individual's ability, the person who is reading the paragraph, and to check the ability of that person. This comprehension is very useful. ఈ comprehension అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆమ్ రీడింగ్ ఏ పారాగ్రాఫ్, నేను పారాగ్రాఫ్ చదువుతున్నాను, నాకు ఎంతవరకు ఆ పారాగ్రాఫ్ అనేది అర్థమైంది, ఎంతవరకు నేను ఆ పారాగ్రాఫ్ ని అర్థం చేసుకున్నాను, అక్కడ ఇచ్చిన టెక్స్ట్ ని నేను అర్థం చేసుకున్నాను అనే దానికి కాంప్రహెన్షన్ అనేది అర్థమవుతుంది. చూడండి ఇక్కడ డెఫినేషన్, కాంప్రహెన్షన్ రిఫర్స్ టు అన్ ఇండివిజువల్స్ ఎబిలిటీ. ఏముంది అక్కడ? Comprehension refers to an individual's ability to understand a text, whereas composition is a creation of something like a written work. Already మనం చెప్పుకున్నాం composition అంటే it is a written work, creativity. For example, I will give some words for you now. Composition కి example. Okay na? I will give only 3 words. You have to frame a story using those 3 words. Okay? అర్థమైందమ్మా? ఓకే మ్యామ్. Am I clear? So just I will give words. Just note down the words.
వర్డ్స్ నోట్ చేసుకోండి. ఐ విల్ గివ్ 2 minutes టైం. యూ హ్యావ్ టు క్రియేట్ ఏ స్టోరీ, యువర్ ఓన్ స్టోరీ బై యూజింగ్ దోస్ వర్డ్స్. ఆ వర్డ్స్ ని ఇంటర్లింక్ చేసుకుంటూ యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్. మీరు స్టోరీ రాస్తారా లేకపోతే ఏదైనా ప్రోవర్బ్ లాంటిది రాస్తారా, ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం. ప్రోవర్బ్ రాస్తారా అనేది, ఓకేనా? బట్ ఐ విల్ గివ్ ద 5 words. బై యూజింగ్ దోస్ 5 words యూ హ్యావ్ టు క్రియేట్, narrate a story. That is a composition. And a composition is nothing but the creation of something. Already we have discussed in the last class, everyone has a uniqueness kada. Prati okkalo unique talent untundi, ante okkolki okka different talent untundi. So now we will see how that works. So the words are circus. The first word is circus. The second word is Rajnikant. The second word is Rajnikant. The third word is balloon. The third word is balloon. The fourth word is fire station. The fourth word is fire station. Okay, now I have given 4 words. Emi chanu 4 words enti? Circus, Rajnikant, balloon, fire station. Okay, now it's your turn. Mute your ఫైవ్ mics. చెప్తానన్నారు మ్యామ్. 5 చెప్తా. Circus, Rajnikant, balloons, fire station, hospital. Hospital. Now I have given 5 words kada. So by using those 5 words you have to write a story, narrate a story. I will give you 2 minutes time, each and everyone. You have to use those 5 words. Aa 5 words use cheyali. Hari Prasad, don't move here and there. Just settle down in one place. I assigned some work for you. Only 2 minutes lo ever story create chestaro chuddam. I request everyone to switch on your cams. Completed? Some are sitting quiet. Nagaraj, Jaypal, Gunshekar. Have you completed the story by using those 5 words? ఆ 5 words ni use chesi story writing complete అయిపోయిందా? Can anyone in the session completed? Raise your hand. Can anyone completed the story? Raise your hands. ఆ 5 words ni use chesi at least 5 sentences story you have to create. Your wish, a story ఎలా అయినా ఉండొచ్చు, but you have to use those 5 words: circus, Rajnikant, balloon, fire station, hospital. మ్యామ్ నేను చెప్తాను. Yes. మునికుమార్ మ్యామ్. Munikumar. Okay, Munikumar. The fastest finger is the first. Munikumar is the first. Everywhere. Once upon a time, a circus has been conducting in a town. Yes. In the circus, Rajnikant is playing with balloons. Okay. By mistake, balloons are thrown in power supply unit, and suddenly happened fire accident. Okay. In the circus, people is called fire station. Fire. Okay. In fire station, officers come and patients has joined in the hospital. Some people are injured in that fire. So that people are joined in hospital and taking treatment. Okay. Very good, Munikumar. Excellent. So this is nothing but the composition. అర్థమవుతుందా? కాంపోజిషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్కరిలో టాలెంట్ అనేది ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్, ఇప్పుడు చూడండి నేను 5 words ఇచ్చాను క్రియేట్ చేయమన్నాను. సో ఇది మునికుమార్ క్రియేట్ చేసిన స్టోరీ. కెన్ ఎనీవన్ ఇన్ ద సెషన్
ఇంకెవరైనా? మ్యామ్ ఎస్ హలో ఎస్ ఆడిబుల్. వినోద్ మ్యామ్. ఎస్ వినోద్. మ్యామ్ ఒక చిన్న పల్లెటూరులో సర్కస్ చేస్తుంటారు మ్యామ్. ఎస్ ఓకే. అందుకు ఈయన రజనీకాంత్ అటెండ్ అయింటాడు మ్యామ్. మామూలు చిన్న పిల్లలు బెలూన్స్ తో ఆడుకునేటప్పుడు ఆ మిస్ అయ్యి ఈ మామూలు వీటికి తగులుతాయి మ్యామ్. డీప్ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది మ్యామ్. ఓకే. మామూలు దెబ్బలు తగిలిన వాళ్ళకి అందరినీ తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడు రజనీకాంత్. Okay, almost Munikumar and Vinod, both you are thinking in the same manner. ఇద్దరు ఒకటే విధంగా ఆలోచిస్తున్నారు. ఎనీవే వెరీ గుడ్, బోత్ మునికుమార్ అండ్ వినోద్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఎనీవన్ ఇన్ ద సెషన్? ఇంకా ఎక్సెప్ట్ మునికుమార్ అండ్ వినోద్, ఐ వాంట్ టు హియర్ వన్ మోర్ స్టోరీ. ఇంకొకటి, వన్ మోర్ పర్సన్. ఐ వాంట్ టు హియర్ ఎ స్టోరీ ఫ్రమ్ వన్ మోర్ పర్సన్. Why almost 25 participants are there, only 2 participants share their views, share their story with us. What happened for the remaining? ఏదైనా పర్వాలేదు, 5 words ని యూస్ చేసి స్టోరీ రమ్మని. I want to hear one more story. Each and everyone you have to respond. Each and everyone is recording here. ప్రతి ఒక్క రెస్పాండ్ అవ్వాలి. వాట్ హ్యాపెండ్ ఫర్ ద రిమైనింగ్? ఇంకెవరి స్టోరీ రాయలేదా? ఓన్లీ ఎక్సెప్ట్ ముని కుమార్ అండ్ వినోద్. వాట్ అబౌట్ అవంతి, భరత్, దినేష్, జయపాల్, అక్షిత, సీమన్? డైలీ యు ఆర్ అటెండింగ్ ద సెషన్స్, am I right? ప్రతిరోజు మీరు ఈ సెషన్స్ అటెండ్ అవుతున్నారు. సో ఓకే, ఎనీవే listen, those are not responding each and everything. Sir is recording each and everything. Dinesh, still you are writing? Dinesh, still you are writing a story. So now Munikumar and Vinod, they wrote a story kada. They have written a story by using those 5 words. Yes, Avanti. Akshita ma'am. Akshita, okay, tell me ma, have you written a story? Yes ma'am. Okay, tell me. I went to circus with my family. Yes, okay. I have carried balloons in my hand. I saw Rajinikanth in circus. Suddenly it is short circuit. Then I will call the fire station and ambulance. Some people injured, they carried hospital. Okay, very good Akshita, very good. Somewhat it is different from the Munikumars and Vinod's story. Okay na, very good. And so this is nothing but the composition. ఇప్పుడు అందరికి అర్థమైందా? ఆమె క్లియర్ వాట్ ఈస్ కాంపోజిషన్ అనేది అర్థమైంది అందరికి? షో థమ్స్ అప్, యువర్ స్విచ్డ్ ఆన్ యువర్ వెబ్ క్యామ్స్ కదా. కంపోజిషన్ అంటే ఇప్పుడు ఏంటో అర్థమైందా? Did you understand the difference between the composition and comprehension? Composition ki comprehension ki difference తెలిసిందా? Any doubts? Any one of you in the session, do you have doubts? Ask me. If you didn't understand, what is the difference between composition and comprehension? Composition ki comprehension ki difference? Yes. కంపోజిషన్ ఇంకోసారి తెలుగులో చెప్పండి మ్యామ్. కంపోజిషన్ తెలుగులో అంటే నారేట్ చేయడం అమ్మా, ఓన్ గా థింక్ చేసి రాయడం. యాక్చువల్లీ ఐ డోంట్ నో ద కరెక్ట్ వర్డ్ ఫర్ ద కంపోజిషన్ ఇన్ తెలుగు, బట్ ఐ విల్ ట్రై. ఓకేనా? కంపోజిషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 5 words ఇచ్చి ఐ ఆస్క్ యూ టు క్రియేట్ ఎ స్టోరీ, నారేట్ చేయమన్నాను. మీరు ఏం చేశారు? బై యూజింగ్ దోస్ 5 words యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ స్టోరీ. మీరు మీ క్రియేటివిటీని యూజ్ చేసి, మీ థింకింగ్ స్కిల్స్ ని యూజ్ చేసి యూ హ్యావ్ రిటన్ ఎ స్టోరీ. ఆమ్ ఐ రైట్? దట్ ఈస్ నథింగ్ బట్ ద కాంపోజిషన్. అంటే మనలో ఉండే క్రియేటివిటీని, మనలో ఉండే థింకింగ్ స్కిల్స్ ని మనం బయట తీసుకొచ్చి యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ ఎ పేపర్, రిటన్ వర్క్ అన్నది. ఇప్పుడు మూవీస్ ఉన్నాయి, మూవీస్ చేస్తారు కదా, డైరెక్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు. వాట్ దే విల్ డూ? దే విల్ రైట్ ఎ స్టోరీ కదా. ఎస్ ఆర్ నో? ఒక మూవీ తీయాలి అంటే ఆ ప్రొడ్యూసర్ ఏం చేయాలి?
he ఒక has to story write a రాయాలి. story. A story, that is nothing but the composition. Composition Okay. is nothing but the creative written work. ఓకే మ్యామ్. Creative written work. Comprehension అనేది it is useful to check the individual's ability. ఒక పర్సన్ యొక్క ఎబిలిటీ అంటే అతను ఎంతవరకు చదవగలుగుతున్నాడు ఆ ప్యాసేజ్ ని, how far he is going to read, how far he is going to understand that passage, చదివింది అతనికి ఎంతవరకు అర్థమైంది అనేది కాంప్రిహెన్షన్. కాంపోజిషన్ వచ్చేసి తన క్రియేటివ్నెస్ ని యూస్ చేయాలి, థింకింగ్ స్కిల్స్ ని యూస్ చేయాలి. దట్ ఈస్ కాంపోజిషన్. Is it clear now, Munikumar? ఎస్ మ్యామ్, క్లియర్ మ్యామ్. Okay then. So, Munikumar, for your question, children, what is a composition? Composition refers to a creative work. It mainly refers to a written work. So, మీరు ఇంగ్లీష్ లో essays రాస్తూ ఉంటారు. When you hear the lessons kada, as a senior intermediates, you have to write an essay answers. Am I right? Essay answers ఉంటాయి మీకు చాలా, essay answers ఉంటాయి, annotations ఉంటాయి. Am I right? ఎస్ మ్యామ్. In English language. So English లో annotations, essays. If you listen the lesson carefully, మీరు లెసన్ సరిగ్గా వింటే listening comprehension అంటాము. అప్పుడు composition అనేది it will be easy for you. So it is difficult to by heart all the lessons కదా. అన్ని lessons లో ఉండే annotations ని by heart చేయాలంటే it is very difficult to remember. Am I right? మనం బట్టి పట్టాలి అంటే if you by heart that one, if you didn't remember the one sentence, you didn't write the full answer. ఇప్పుడు మనం బట్టి పడితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ మనకు గుర్తు రాలేదు మధ్యలో, ఆ సెంటెన్స్ రాకపోతే ఇంకా రిమైనింగ్ ఆన్సర్ మొత్తం గుర్తురాదు మనకి. వి డిడ్ంట్ రిమెంబర్. am I right or not? అది బట్టి పట్టడం వల్ల. బట్టి పట్టకూడదు ఎప్పుడు కూడా. సో కాంప్రహెన్షన్ అప్పుడు మీకు ఏది యూజ్ అవుతుంది? వైల్ యు ఆర్ స్టడీయింగ్, కాంప్రహెన్షన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, లిజనింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఓకేనా? am I clear? Comprehension lo there are different types of comprehensions, but here in this class I am going to tell you about reading and listening comprehension. So meeku listening comprehension anedi it is very useful when your teachers are explaining a lesson. If you listen carefully, then the annotations and essay answers are it is easy for you. మీరు వినేసి రాస్తారు కదా దాన్ని మీ ఓన్ గా, దాన్ని కాంపోజిషన్ అంటాం. మీరు విన్న దాన్ని పేపర్ మీద పెడతారు కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ద కాంపోజిషన్. చూడండి మీరు లెటర్స్ కానీ, షార్ట్ స్టోరీస్ కానీ, పోయమ్స్ కానీ, సో ఇవన్నీ కూడా కాంపోజిషన్. అదంతా కాంపోజిషన్ అంత బేస్ దేని మీద బేస్ అయిందంటే మీ క్రియేషన్ మీద. మీరు ఏ విధంగా స్టోరీ క్రియేట్ చేస్తే ఆ విధంగా ఆ 5 words ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఏ కాంపోజిషన్. ఓకేనా? సో ఎందుకు కాంపోజిషన్, ఎందుకు మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ. కాంపోజిషన్ ఎందుకు అనేది, your ideas, you have to put your ideas on a piece of paper. నేను మీకు 5 sentences ఇచ్చాను, స్టోరీ రాయమన్నాను. ఏం చేశారు? ఫస్ట్ మీ ఐడియాని మీరు ఆ పీస్ ఆఫ్ పేపర్ మీద పెట్టారు. ఏం చేయాలి? ఇప్పుడు మునికుమార్ అండ్ వినోద్ది ఒకలా ఉంది స్టోరీ, కమింగ్ టు అక్షితది వేరే ఉంది స్టోరీ. ఓకే, యూ హ్యావ్ టు పుట్ యువర్ క్రియేటివ్ వర్క్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. సో you need to pay attention. ఎలా రాయాలి? some of you Vinod said the story in Telugu remaining. So vocabulary అనేది ఇంపార్టెంట్. ఏ vocabulary యూస్ చేయాలి? గ్రామర్ కి వచ్చేసరికి in which tense you have to say, ఏ టెన్స్ లో చెప్పాలి ఏంటి, అండ్ స్పెల్లింగ్ అండ్ పంక్చువేషన్. పంక్చువేషన్ అంటే what is the meaning of punctuation? Anyone in the session? Am I audible? Yes ma'am. What is the meaning of punctuation? No ma'am. Punctuation అంటే ఏంటి? సెషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తెలియదు మ్యామ్. ఓకే, ఇంగ్లీష్ లో పంక్చుయేషన్ మార్క్స్ ఉంటాయి తెలుసా? అట్లీస్ట్ కెన్ యూ నో ద మార్క్స్? గుర్తులు, పంక్చుయేషన్ గుర్తులు ఉంటాయి. If you didn't use the punctuation in English language, the meaning, the text, the meaning of the text changes. ఆ టెక్స్ట్ యొక్క మీనింగ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఆ పంక్చుయేషన్ మార్క్స్ అనేది మనం యూజ్ చేయకపోతే. ఎవరైనా ఇప్పుడు గెస్ చేయగలరా? Yes ma'am. అమ్మా, Full stop. I request
Yes, very good. Who is that? మునికుమార్ మ్యామ్. Munikumar. అమ్మ చూడండి మాట్లాడేటప్పుడు when you unmute yourself and when you are speaking, please those who are beside you, ask them to keep quiet. మీ పక్కన ఉన్న వాళ్ళని మాట్లాడొద్దు అని చెప్పాలి. సో రీసౌండ్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా? సో పంక్చుయేషన్ మార్క్స్. ఓకే, వెరీ గుడ్ మునికుమార్. ఫుల్ స్టాప్, కామా, సెమికోలన్, ఇవన్నీ కూడా పంక్చుయేషన్ మార్క్స్. స్క్వేర్ బ్రాకెట్స్, రౌండ్ బ్రాకెట్స్, dash, all these comes under punctuation marks. In English language, punctuation and a full stop, where we have to end the sentence, where we have to give a break in the sentence. Anedi, it's very, very important. If you didn't use the punctuation marks properly, you didn't convey the main idea of the passage. A main theme ni convey cheyalem punctuation use cheyakapothe. So ivanni kuda written work lo these are all important. Mari vocabulary ela improve avutundi? How you have to improve your vocabulary? vocabulary improve అవ్వాలంటే ఏం చేయాలి? vocabulary అంటే what is the meaning of the vocabulary? పదాలు. పదాలు, words. సో ఇప్పుడు if you don't know ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I will take ఆవిలించడం ఉంటది కదా, ఆవిలించడం ఉంటది కదా. ఆవిలించడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం? కెన్ ఎనీవన్ ఇన్ ద సెషన్? ఆవలించడం ని ఇంగ్లీష్ లో ఏమంటాము? Do you know or don't know? Say yes or no. I don't know, ma'am. సెషన్ ఎవరికి కూడా. సో మన vocabulary-ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు read a textbooks or English newspapers చదవచ్చు, and you have to listen to the news in English. మనకి టీవీ ఛానల్లో ఇంగ్లీష్ న్యూస్ వస్తూ ఉంటాయి. You have to first starting 1 or 2 days you didn't understand anything. 1-2 రోజులు మీరు న్యూస్ వింటే మీకు ఏమీ అర్థం కాదు. సో డోంట్ వరీ, నో నీడ్ టు ఫీల్ టెన్షన్. అమ్మ ఎందుకు వినడం అని అనుకోవద్దు. అలా వినడం వల్ల యో కెన్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవడం వల్ల, ఆ స్టోరీ బుక్స్ ఉంటాయి కదా, నోవెల్స్, షార్ట్ స్టోరీస్ ఇన్ ఇంగ్లీష్, అవి చదవడం వల్ల ఏమవుతుందంటే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మెయిన్ డిక్షనరీ, డైలీ డిక్షనరీ రీడింగ్ అనేది యూ హ్యావ్ టు హ్యాబిట్యుయేట్ అంటే అలవాటు చేసుకోవాలి. సో డైలీ ఐ హ్యావ్ టు రీడ్ 5 to 10 words అకార్డింగ్ టు ద టైం. మీకుండే టైంని అడ్జస్ట్ చేసుకొని ఈ రోజు ఒక 5 words నేర్చుకోవాలి ఆర్ 10 words నేర్చుకోవాలి అనేసి మీరు పెట్టుకుంటే దెన్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ. ఇఫ్ యూ డోంట్ నో ద వర్డ్ ఫర్ ఇంగ్లీష్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవలించడానికి మనము ఇంగ్లీష్ లో వర్డ్ తెలియదు, మేడం తను ఆవలిస్తుంది అని ఎలా చెప్పగలం? మనము చెప్పలేం కదా. ఓకేనా? అప్పుడు ఆవలించడాన్ని ఏమంటాము? యానింగ్. ఆవలించడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే we will call as yarning, YAWNING, yarning. ఆవలిస్తుంది. ఇప్పుడు క్లాస్ లో when the teacher is saying a lesson, your friend is yarning, అతను ఆవలిస్తున్నాడు అనుకోండి, ఎలా చెప్తారు? he is yarning ma'am, she is yarning ma'am, like that you have to say. అర్థమైందా? if you know the vocabulary then you can communicate, మీరు మాట్లాడగలుగుతారు. ఇఫ్ యు నో ద వొకాబులరీ యూ కెన్ రైట్ a composition is nothing but you can write answers on your own. మీకు ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి, మాట్లాడడం వచ్చిన, వొకాబులరీ తెలిసిన, ఆల్ ద సబ్జెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. ఎలా అనొచ్చు? వింటే చాలు. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ లిజనింగ్ స్కిల్స్. మీ లిజనింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, vocabulary అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఇంప్రూవ్ యువర్ లిజనింగ్ స్కిల్స్ అండ్ ఇఫ్ యూ ఇంప్రూవ్ యువర్ vocabulary, then it will be easy for you to write examinations. Not only examinations, if you know the vocabulary, it is useful to communicate in English. ఇంగ్లీష్ లో మనం మాట్లాడగలుగుతాము. అర్థమైంది? ఇప్పుడు vocabularyని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పాను. హౌ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ vocabulary? కెన్ ఎనీవన్ ఇన్ ద సెషన్? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా vocabulary. డైలీ 5 or 10 words నేర్చుకోవాలి. ఇంగ్లీష్ లో నేర్చుకోవాలి అంటే లర్న్. ఓకే, 1 by 1 ప్లీజ్, 1 by 1. నెక్స్ట్ మునికుమార్, we will give chance for the next. I said 3 or 4 ways చెప్పాను మీకు vocabulary and how we have to improve our vocabulary అనేది. First one, already Munikumar said, daily from your dictionary you have to learn 5 or 10 words.
డిక్షనరీలోంచి ఒక 5 to 10 వర్డ్స్ నేర్చుకుంటే దెన్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ. వాట్ ఈస్ ద అనదర్ వే టు ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ? వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. See the ఇంకా English news or movie. వాచింగ్ ఇంగ్లీష్ న్యూస్ ఆర్ ఇంగ్లీష్ మూవీస్ వాచ్ చేయడం వల్ల, ఇంగ్లీష్ న్యూస్ వాచ్ చేయడం వల్ల యూ కెన్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ. అండ్ లిజనింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అక్కడ. మీరు మూవీస్ వాచ్ చేయడం వల్ల, న్యూస్ వాచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ లిజనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వినడం అనేది కూడా అర్థమవుతుంది. వొకాబులరీ ఆల్సో ఇంప్రూవ్. ఇంకా అనదర్ వే రీడింగ్, డిక్షనరీ రీడింగ్ హాబీగా మార్చుకోవాలి. డిక్షనరీ రీడింగ్ ఫినిష్ అండ్ రీడింగ్ న్యూస్ పేపర్, ది హిందూ ఆర్ డెక్కన్ క్రానికల్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదమ్మా. సో యూ హ్యావ్ టు హ్యాబిట్యుయేట్ టు రీడ్ ద న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, నాట్ తెలుగు న్యూస్ పేపర్స్. ఇఫ్ యూ రీడ్ ద ఇంగ్లీష్, spend at least 5 to 10 minutes time or 15 minutes time at reading English newspapers, then definitely you can improve your vocabulary. ఇవన్నీ కూడా మీరు ఇంగ్లీష్ వొకాబులరీ ఇంప్రూవ్. ఇఫ్ యూ నో ద వొకాబులరీ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ గుడ్ ఎట్ వొకాబులరీ, దెన్ యూ ఆర్ గుడ్ ఎట్ స్పీకింగ్, యూ ఆర్ గుడ్ ఎట్ రైటింగ్. మీరు ఈ ఒక్క పనులు చేయడం వల్ల ఏమవుతుంది, మీరు మాట్లాడగలుగుతారు, మీ LSRW స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. LSRW అంటే కెన్ ఎనీవన్? LSRW ఇంగ్లీష్లో, ఇన్ ఇంగ్లీష్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. LSRW. నేను చెప్తా మ్యామ్. ఎస్, ఐ విల్ టెల్ మ్యామ్. L అంటే ఎస్, S అంటే స్పీకింగ్, ఎస్, R అంటే W అంటే రైటింగ్, ఎస్. ఆర్ మీన్స్ మ్యామ్ రీడింగ్ మ్యామ్. రీడింగ్. వెరీ గుడ్. ఆర్ మీన్స్ రీడింగ్. సో అంటే అనే బదులు యూ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ మీన్స్. L మీన్స్ లిజనింగ్, S మీన్స్ స్పీకింగ్, R మీన్స్ రీడింగ్, W మీన్స్ రైటింగ్. ఇవన్నీ కూడా మీకు ఇంప్రూవ్ అవుతాయి. LSRW స్కిల్స్ అంటాం ఇంగ్లీష్లో. సో LSRW స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, దోస్ ఆర్ ఎడ్యుకేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, దీస్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ నీడెడ్ అన్నట్టు. ఓకేనా? సో లైక్ దిస్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. Now see, let's see what is a comprehension. Can any one of you, no need to read, already we have discussed all these. ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము. ఒక్కసారి I will read, listen. Comprehension refers to a person's ability to understand. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కాంప్రహెన్షన్ వల్ల ఏంటి, వాట్ ఈస్ ద బెనిఫిట్ అంటే, ఇట్ ఈస్ టు చెక్ ద పర్సన్స్ ఎబిలిటీ. ఒక ఇండివిజువల్ ఒక ఎబిలిటీ అంటే సామర్థ్యం, చదవగానే ఎంత అర్థం చేసుకున్నాడు అనే సామర్థ్యాన్ని చెక్ చేయడానికి కాంప్రహెన్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? స్టూడెంట్స్ కాంపిటెన్సీ ఇస్ టెస్టెడ్ త్రూ 2 types. ఓకేనా? ఆల్రెడీ చెప్పాను కదా, రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ లిజనింగ్ కాంప్రహెన్షన్. నౌ one more activity for you. Are you ready, each and everyone? Yes ma'am, ready ma'am. Only now in the composition work I have given some words and you wrote a story. Am I right? Composition అర్థమైంది. Now I want to check your listening comprehension. అంటే మీరు ఎంత బాగా వింటున్నారు. Are you listening or are you sleeping? I want to check. మీరు వింటున్నారా, నిద్రపోతున్నారా చెక్ చేయాలని ఉంది. Because some members they didn't on their webcams. చాలా మంది చెప్పినా webcams ఆన్ చేయలేదు. I have a doubt whether they are listening or not. వింటున్నారా లేదా? I am unable to understand because you are not at all responding. Only very few. I can count on my fingertips. Munikumar, Vinod, వీళ్ళే రెస్పాండ్ అవుతున్నారు. సీమన్, రిమైనింగ్ నాట్ ఎట్ ఆల్ రెస్పాండింగ్. సో నౌ టు చెక్ యువర్ లిజనింగ్ స్కిల్స్, మీరు ఎంత బాగా వింటున్నారు అనడానికి, నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఎ స్టోరీ. నేను స్టోరీ చదువుతున్నాను, వినాలి అందరూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్ప్లే ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ మీద స్టోరీ డిస్ప్లే చేయను. ఐ విల్ రీడ్ ద స్టోరీ అండ్ యూ హ్యావ్ టు లిజన్ కేర్ఫుల్లీ. ఓకేనా? After that I will ask a few questions.
అర్థమైందా? క్వశ్చన్స్ అడుగుతాను, యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్దర్ క్వశ్చన్స్. Yes, ma'am. ఆ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ చెప్పాలి. సో Okay, ఇట్ ఈస్ ma'am. యూస్ఫుల్ ఫర్ మీ టు చెక్ యువర్ లిజనింగ్ స్కిల్స్. మీరు ఎవరు ఎంత బాగా వింటున్నారు అనేది నాకు అర్థమైపోద్ది ఇప్పుడు. ఫస్ట్ ఐ విల్ రీడ్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ యూ. చిన్న స్టోరీ రీడ్ చేస్తాను ఫస్ట్. Okay, listen a story. On Saturday, we are having a party for my mother. She is 50 years old on Friday. My grandparents will come to the party. My grandmother is 75 years old and my grandfather is 80 years old. My aunt will also come. She is my mother's sister. They are twins. Is it clear? Shall I read once again? Once again, ma'am. Once again. Shall I? Okay, all of you listen carefully. This is the last time. After I finish the reading, I'm going to ask you a few questions on this story. నేను ఏదైతే చదివానో I read only 6 sentences అమ్మా. నేను చదివింది 6 sentences మాత్రమే చదువుతున్నా స్టోరీలో. అందులోంచి వాట్ ఐ హావ్ రెడ్, నేను చదివిన దాంట్లోంచి ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ క్వశ్చన్స్. ఓకేనా? సో లిసన్ కేర్ఫుల్. ఆన్ సాటర్డే వీఆర్ హ్యావింగ్ ఎ party for my mother. She is 50 years old on Friday. My grandparents will come to the party. My grandmother is 75 years old and my grandfather is 80 years old. My aunt will also come. She is my mother's sister. They are twins. Okay? Okay, ma'am. Are you ready to answer my questions? Yes, ma'am. Okay, ma'am. On which day they are going to celebrate a party? Saturday, ma'am. Saturday. Good. So how old is her mother? 50 years. 55. Ma'am, 50, ma'am. 50 years is the correct answer. Yes, ma'am. Who will come to the party? Grandfather, Grandmother, auntie. Auntie. Who is aunt here? Mother, sister. Twins, ma'am. Mother, Who is- sister. Who is aunt? Her mother's sister. Sister. Mother's sister. Mothers and sisters. Okay, they are Twins. twins. They are twins. Twins, Very good. Listen the story very well. Okay, now so in this, I will read one more story. Okay, na? Okay, ma'am. Okay, ma'am. Okay, ma'am. Okay, ma'am. I go to school with my now this time, first time I read 2 times kada story. Yes, ma'am. Now this time I'm going to read for only once. ఒక్కసారే చదువుతాను స్టోరీ. You have to listen carefully, each and everyone. I go to school with my father. We go to the school by car. The car is blue. At the end of the day, I go home with my mother. We go home by taxi. The taxi is pink. My favorite color is green. I don't like pink. Okay? Are you ready to answer my questions? Yes, ma'am. Okay. Who will drop me at my school? Father. Father. Mm. What is the color of the car? Blue, ma'am. Blue, ma'am. What is my favorite color? Green, ma'am. Green. Green. So, how I will go to school? Car, ma'am. Car, ma'am. Taxi. Hmm? How I will go to school? Car, ma'am. Car, ma'am. By car. I will go to school by car. 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 So, what is the color of the taxi? Pink, ma'am. Pink, ma'am. Pink. Okay, very good. Pink, ma'am. Okay, very good. So, you are listening the session. So, మీరందరూ సెషన్ బాగా వింటున్నారు.
Who answered? ఎవరెవరు ఆన్సర్ చేశారో నా వేణుగోపాల్ సార్ విల్ సే కదా చెప్తారు ఇప్పుడు సార్ నాకు హూ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్స్. ఓకేనా? సో ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది లిజనింగ్. సో ఇఫ్ యూ లిజన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఐ హావ్ రెడ్ ఫర్ 2 times. ఫస్ట్ టైం 2 times చదివాను. సెకండ్ టైం ఏం చెప్పాను నేను? ఐ విల్ రీడ్ ఓన్లీ వన్స్ అని చెప్పాను. ఒక్కసారే చదువుతా అన్నారు. సో యూ పేడ్ ఎ మోర్ అటెన్షన్ కదా. చదివినప్పుడు ఏం చేశారు మీరు? అమ్మో మేడం ఒకటేసారి చదువుతా అన్నారు, మేడం ఇంకొకసారి అమ్మ సంబడి ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, ఎవరిదో మైక్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే. సో నేను ఒకసారి చదువుతానప్పుడు వాట్ యు హావ్ డిడ్, యు హావ్ లిసన్ కేర్ఫుల్లీ కదా. మీరు వినేటప్పుడు ఎలా విన్నారు? చాలా జాగ్రత్తగా విన్నారు. ఎందుకు? బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ ద స్టోరీ ఫర్ ద సెకండ్ టైం. మళ్ళీ సెకండ్ టైం నేను స్టోరీ చదవను అని చెప్పాను కాబట్టి ఫస్ట్ టైం ఏం చేశారు? లిజన్ కేర్ఫుల్ గా విన్నాం మ్యామ్. యు లిసన్ కేర్ఫుల్లీ. కమింగ్ టు ద ఫస్ట్ టైం నేను చెప్పలేదు మీకు, నేను మళ్ళీ చదువుతానని చెప్పలేదు. సో దట్స్ వై యూ డిడ్ంట్ లిసన్, యూ ఆస్క్ మీ టు రీడ్ అగైన్. ఫస్ట్ టైం నేను చెప్పలేదు ఒకటేసారి చదువుతానని. ఐ డిడ్ంట్ గివ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ యూ కదా ఫస్ట్ స్టోరీ చదివినప్పుడు. సో దట్స్ వై యూ ఆస్క్ యూ టు షల్ ఐ రీడ్ అగైన్ అంటే వెంటనే ఏమన్నారు మీరు? ఎస్ మేడం యూ కెన్ అన్నారు, అంటే మళ్ళీ చదవండి అన్నారు. సెకండ్ టైం దేర్ ఐ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు రీడ్ దట్ స్టోరీ అగైన్. సెకండ్ టైం నేను ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను? నేను మళ్ళీ ఆ స్టోరీ మీకోసం చదవను, నేను చదివినప్పుడే మీరు వినాలి అని చెప్పాను పర్టికులర్ గా. సో యూ ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్. అక్కడ ఏం చేశారు మీరు? యూ ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ యూ లిసన్ కేర్ఫుల్లీ. మీరు కేర్ఫుల్ గా విన్నారు. దట్స్ వై యూ ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ వెదర్ ఇట్ ఈస్ ఎ షార్ట్ స్టోరీ. అది చిన్న స్టోరీ అయినప్పటికీ ఆన్సర్ చెయ్యగలగాలి అంటే మనం చెప్పింది వినాలి. సో యు ఆర్ ఆల్ వెరీ గుడ్ లిజనర్స్ అన్నట్టు. ఇప్పుడు మీరందరూ ఎవరు? చాలా మంచి లిజనర్స్. లిజనర్స్ అంటే వినేవాళ్ళు. బట్ ఇఫ్ యు ఆర్ రెస్పాండింగ్, ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళే వింటున్నారు. సో ఇన్ ద సెషన్ సో మెనీ ఆర్ దేర్ బట్ వెరీ ఫ్యూ ఆర్ రెస్పాండింగ్. ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో దే ఆర్ లిజనింగ్, దట్స్ ఇట్. రిమైనింగ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ లిజనింగ్. ఐ యామ్ రైట్? తక్కిన వాళ్ళు ఎవరు సెషన్ లో ఉన్న వాళ్ళు తక్కిన వాళ్ళు ఎవరు వినట్లేదు. ఎస్. సో యు ఆర్ సేయింగ్ ఎస్ ఆర్ నో. ఎస్ వింటున్నాము అని చెప్పట్లేదు, వినట్లేదు అని చెప్పట్లేదు. ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. Yes ma'am. Then why you didn't answer for my questions? Why you unable to answer? చెప్పేది అర్థం కావట్లేదా? ఎందుకు ఆన్సర్ చేయట్లేదు అడిగిన క్వశ్చన్స్ కి? వై ఓన్లీ మునికుమార్, ఓన్లీ వినోద్? ఎప్పుడు వినోద్ మునికుమారే ఎందుకు ఆన్సర్ చేస్తున్నారు? వాట్ హ్యాపెండ్ ఫర్ ద రిమైనింగ్? అప్పుడప్పుడు సీమను, అప్పుడప్పుడు అవంతి, అక్షిత. వాట్ హ్యాపెండ్ ఫర్ ద రిమైనింగ్? ఐ వాంట్ టు నో యువర్ ప్రాబ్లం. అసలు మీ ప్రాబ్లం ఏంటో తెలిస్తే కదా నేను దానికి సొల్యూషన్ ఆలోచించేది. వై యు ఆర్ నాట్ ఇంటరాక్టింగ్? If you want to improve your communication skills in English, you have to interact with me. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే మీరు ఇంటరాక్ట్ అవ్వాలి సెషన్ లో. డైలీ వీ హ్యావ్ 2 hours సెషన్ కదా. ఇన్ 2 hours సెషన్ లో యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ మీ, యూ హ్యావ్ టు స్పీక్ విత్ మీ ఇన్ ఇంగ్లీష్. దెన్ ఓన్లీ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. Is it clear? So each and everyone, please try to interact with me. Whenever I pose a question, try to interact with me. Okay, let's take a break for 5 minutes. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. అంటే బ్రేక్ అంటే డోంట్ లీవ్ ద మీటింగ్. బ్రేక్ అంటే ఎవరు మీటింగ్ లీవ్ అవ్వద్దు. డోంట్ లీవ్ ద మీటింగ్. Okay, now if you want to drink some water, switch off your videos and drink some water, and sir is going to take attendance. Sir attendance తీసుకుంటారు. Each and everyone you have to respond for the attendance. Okay na? Within 5 minutes we will continue the session. Okay amma? Okay ma'am. Okay ma'am. Okay. ఓకే మ్యామ్. Okay ma'am. Sir? Hello? Yes ma'am. Yes ma'am. Thank you. Yes ma'am. Yeah. Very good afternoon students once again. Good afternoon, sir. Okay. Good afternoon, sir. అటెండెన్స్ మనకు తెలుసు కదా, ఎవ్రీడే అనేది అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీ ప్రోగ్రెస్ కూడా నేను నోట్ చేస్తున్నాను. ఈరోజు ఎవరెవరు పార్టిసిపేట్ చేసింది కూడా నేను ఆల్రెడీ నోట్ చేశాను.
ఓకేనా? నేను ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఆల్రెడీ ఫస్ట్ డే చెప్పాను కదా ఎట్లా తీసుకుంటున్నానని. సేమ్ ఫార్మాట్ నేను ఆల్రెడీ తీసుకుంటున్నాను. సో, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీ అటెండెన్స్ అనేది కూడా మీకు ఇంపార్టెంటే కదా! సో, నేను వచ్చేసి అటెండెన్స్ ఫార్మ్ మీకు చాట్ బాక్స్‌లో పెడుతున్నాను చూడండి. అందరూ కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. అటెండెన్స్ ఫార్మ్ పెడుతున్నాను. సో, మీరొచ్చేసి క్లాస్‌కి అటెండ్ అయ్యి సబ్జెక్ట్ పూర్తిగా నేర్చుకున్నా సరే, మీకు అటెండెన్స్ ఫార్మ్ అనేది ఫిల్ చేయలేదు అంటే మీకు లాస్ట్‌లో ఎగ్జామ్స్ అండ్ సర్టిఫికేట్స్ వగైరా వగైరా ఏమి ఉండవు మీకు. మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. సార్ స్పీక్ లౌడ్లీ సార్. వాయిస్ వినపడటం లేదా? నో సార్. వస్తాను సార్. కొంచెం లౌడ్లీగా మాట్లాడండి సార్. ఓకే. ఓకే మా. సరే అయితే అటెండెన్స్ ఫార్మ్ అనేది ఖచ్చితంగా అందరూ ఫిలప్ చేయాల్సిందే. అటెండెన్స్ ఫార్మ్ అనేది ఫిలప్ చేస్తేనే దెన్ ఓన్లీ అటెండెన్స్ అనేది మీరు క్లాస్‌కి అటెండ్ అయినట్లు మా దగ్గర ఉంటుంది. సో దట్ మేమొచ్చేసి మీకు లాస్ట్‌లో ఎగ్జామ్ పెట్టినా సరే, లేదంటే సర్టిఫికేట్స్ వగైరా ఇచ్చినప్పుడైనా సరే, మేము దాన్ని బేస్ చేసుకుంటాం అన్నమాట మీ అటెండెన్స్‌ని. ఓకేనా? సో, మీరు అందరూ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్‌లో నేను గూగుల్ ఫార్మ్ లింక్ అటెండెన్స్ ఫార్మ్ పెట్టాను చూడండి. అటెండెన్స్ ఫార్మ్. ఆ అటెండెన్స్ ఫార్మ్ ఫిలప్ చేయండి ఫాస్ట్‌గా. ఇది మనం డైలీ చేసేదే కదా! కొత్త కాదు కదా! దాదాపు మనం ఎప్పుడు ఫస్ట్ కదా స్టార్ట్ అయింది. 21 నుంచి 29 అంటే దాదాపు 8 డేస్ నుంచి మనం చేస్తున్న పనే ఇది. ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చినా సరే మీరు చేయొచ్చండి. ఓకే. త్వరగా చేసేయండి. మనం 5 మినిట్స్‌లో అయిపోవాలి. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఆ లింక్‌ని కాపీ చేసుకొని మీ దగ్గర పేస్ట్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు టైం కుదరలేకపోయినా 4:00 క్లాస్ అయిపోద్ది కదా! 4 తర్వాత అంటే మనకు 5 లోపు అటెండెన్స్ మేము ఫైనలైజ్ చేస్తామన్నమాట. ఎవరెవరు వచ్చారు, ఎవరు రాలేదని. సో, మీరు 4కైనా ఫిలప్ చేయొచ్చు. బట్ ఆ లింక్ అనేది ఉండాలి కదా! లింక్ నేను ఇచ్చింది కదా! అది కాపీ చేసుకొని మీ దగ్గర పేస్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే అమ్మా. సరే అయితే ఈరోజు కొత్తమంది జాయిన్ అయ్యారు. కొత్తగా ఎవరెవరు జాయిన్ అయ్యారు? కాలేజీ నుంచి కొంతమంది జాయిన్ అయినట్లున్నారు. ఒక్కసారి జీజేసీ తిరుమిళ్ళ, ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ జీజేసీ ఐరాలానా? ఓకే. ఒకసారి కాలేజెస్ ఉన్నారు కదా! ఒకసారి స్పోక్ పర్సన్ ప్లీజ్ రెస్పాండ్ అండి. జీజేసీ తిరుమిళ్ళ, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒకసారి స్పోక్ పర్సన్ రెస్పాండ్ అవ్వండి. ప్లీజ్ స్పీక్ విత్ మీ అండి. మీ మైక్ అనేది అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. జీజేసీ తిరుమిళ్ళ, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఒకవేళ మీరు ఎల్‌సీడీలో ఆన్ చేసినప్పుడు మీకు మాట్లాడడానికి ఫెసిలిటీ లేకపోతే మీరు మీ పర్సనల్ ఐడీతో మీరు జూమ్ లాగిన్ అయ్యి నాతో మాట్లాడొచ్చండి. మీ మొబైల్‌లో లాగిన్ అయిపోయి నాతో మాట్లాడొచ్చు. ఓకేనా? మీరు నార్మల్‌గా ఏందంటే మీరు డిస్‌ప్లే చేస్తుంటారు ప్రొజెక్టర్‌లో. సో, మాట్లాడడానికి వీలు లేదనుకోండి, మీ మొబైల్ ఫోన్ ఉంటుంది కదా! పర్సనల్ మొబైల్ ఫోన్‌లో మన జూమ్‌తో లాగిన్ అయిపోయి మీరు నాతో మాట్లాడొచ్చండి. నెక్స్ట్ జీజేసీ ఐరాలా అని ఉంది. ఐరాలానా? ఇరాలానా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. స్పాక్ పర్సన్స్ ప్లీజ్ రెస్పాండ్ అండి. ఫస్ట్ ఏంటంటే అందరూ కూడా వీడియోస్ ఆన్ చేయాలి. ఫస్ట్ రూల్ అండి ఇక్కడ. ఎందుకంటే ఎవరెవరు అటెండ్ అవుతున్నారనేది మనకు తెలియాలి. ఎందుకంటే మేడం గారు ఇంటరాక్ట్ అవ్వాలంటే మీతో ఇది ఇంగ్లీష్ క్లాస్ కదా! సో, అందుకేంటంటే మీతో ఇంటరాక్ట్ అవ్వాలి కంపల్సరీగా. మీరు మేడంతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకేనా? సో దట్ మీరొచ్చేసి జెస్చర్స్‌తో మీ వీడియోస్ నుంచి రెస్పాండ్ అవ్వచ్చు. ఓకేనా? అందరూ కూడా వీడియోస్ ఆన్ చేయాలని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. బట్ మీరు రెస్పాండ్ అవ్వటం లేదు. దీనికి కూడా సగం యాక్షన్ ఉంటుంది. మీకు స్టూడెంట్స్‌కి ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? మీకు అటెండెన్స్ ఫార్మ్ అనేది డైలీ ఇస్తున్నాను. మీ అటెండెన్స్ నోట్ చేస్తున్నాను. అది మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్‌కి మేము డైరెక్ట్‌గా పంపించేస్తామండి. అక్కడి నుంచి మీ కాలేజెస్‌కి వస్తాయి అవి. స్టూడెంట్స్ ఆ ఫార్మ్ ఫిలప్ చేయటంలో గాని మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నన్ను అడగండి నేను చెప్తాను. ముందు ఫార్మ్ అయితే ఓపెన్ చేయండి. జేజేసీ తిరుమిళ్ళ అండ్ జీజేసీ ఐరాల రెస్పాండ్ అవ్వలేదు మీరు. ఒకసారి రెస్పాండ్ అవ్వండి. స్పాక్ పర్సన్స్ ప్లీజ్. సార్ సబ్మిట్ చేసేసాను సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. నాకు డైలీ కూడా దాదాపు ఇక్కడ 25 మెంబర్స్ అలాగుంటే నాకు అటెండెన్స్ అనేది 8 మెంబర్సే వస్తుంది. వాళ్ళకి మాత్రం అటెండెన్స్ పడుతుంది. ఓకేనా? ఓకే. ఎనీ డౌట్స్ అండి? డౌట్స్ ఉన్నాయా మనకేమన్నా? మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేవు కదా! రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు గూడా. ఓకే. యాహ్!
మ్యామ్ తెలిసి మన వాళ్ళు కంప్లీట్ చేస్తారు అనుకుంటా. మీరు క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. అందరూ వెబ్‌కామ్ ఆన్ చేయండి. వెబ్‌కామ్స్ ఆన్ చేయండి. మీకు ప్రాబ్లమ్ ఏంటి వెబ్‌కామ్ ఆన్ చేయడానికి? మీరు కాలేజెస్‌లోనే ఉంటారు కదా! కాలేజెస్‌లో మీకు మొబైల్ ఫోన్ ముందు పెట్టేసుకొని ఆన్ చేసేసేయండి క్లాస్ వింటున్నప్పుడు. ప్రాబ్లమ్ ఏంటి? ప్లీజ్ అందరూ ఆన్ చేయండి. సార్ ఎవరమ్మా మాట్లాడేది? సార్ యాహ్! చెప్పండమ్మా. ఎవరు సార్ మాట్లాడేది? రాలేదు సార్. ఏంటమ్మా? సీనమ్మా సార్. చెప్పమ్మా. ఏంటి సార్ లింక్ రాలేదు సార్. అక్కడ నీకు జూమ్ ఉంది కదా! జూమ్‌లో ఇప్పుడు వింటున్నావు కదా క్లాసు. ఫీడ్‌బ్యాక్ దాంట్లో చాట్ అని ఉంటుంది చూడమ్మా. చాట్ అని ఉందా? చాట్ బాక్స్. తెలుసు కదా చాట్ బాక్స్? తెలుసు సార్. చాట్ బాక్స్‌లో నేను పెట్టాను చూడు. ఇప్పుడు కూడా మళ్ళీ మూడోసారి కూడా పెట్టాను చూడు. ఇప్పుడు వచ్చిందా? సార్ ఓకే. సార్ వచ్చింది. ఓకే అమ్మా. అది సేవ్ చేసుకో. ఓకేనా? సేవ్ చేసుకొని ఫిలప్ చేసేసేయ్. ఓకే స్టూడెంట్స్, ఇంకెవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ సబ్మిట్ చేసేసినాను సార్. ఓకే అమ్మా అయితే. సార్ ఓకే అమ్మా. చెప్పండి. సార్ మేము ఇప్పుడు మా అడ్మిషన్ నెంబర్ అక్కడ చూపెట్టలేదు సార్ చాయిస్లో. అడ్మిషన్ నెంబరు అక్కడ చాయిస్ అని అడుగుతున్నారు సార్, అక్కడ చూపెట్టలేదు సార్. ఓకే, నేను ఇచ్చిన ఫామ్‌లో నీ అడ్మిషన్ నెంబర్ లేదంటావా? అవును సార్. ఎస్ సార్. ఒక్క నిమిషం ఆగమ్మా, నేను చూస్తాను. ఒక్క నిమిషం. సాల్వ్ అయిపోయింది కదా, యాడ్ చేసేసాను మీ అడ్మిషన్ నెంబర్ అని. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మ్యామ్. మీరు క్లాస్ స్టార్ట్ చేసేయండి మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. Okay, children, welcome back to the session. Once again, I request everyone to switch on your webcams. Switch on your webcams. So till now we have discussed about ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం చెప్పండి ఒకసారి. What we have discussed till now? నేను ఒక స్టోరీ చెప్పినాను మ్యామ్. About which topics we have discussed? I asked you to write a story. It comes under which topic? మ్యామ్ బర్త్డే పార్టీ విషయం, ఇంకొకటి స్కూల్ విషయం. I didn't get your point, Vinod. మ్యామ్ I didn't get you what you are saying. అంటే నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కాలేదు. మ్యామ్ 2 స్టోరీలు చెప్పినారు మ్యామ్. Yes. ఒకటి What are those? ఒకటి పార్టీ విషయం, అంటే ఒక Okay. Okay, now I understood now. So you are saying that stories, I have read stories and I have asked you questions. That one. Between composition and compression. Yes. ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం మనం? అవి కాకుండా from 2 o'clock onwards till now. Now it's 3:15. Till now what we have discussed? ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం? దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం? వాట్ ఈస్ కంపోజిషన్. Composition. So composition కింద which exercise, which activity I asked you to do? ఆ composition కింద మీకు ఏ యాక్టివిటీ చేయమని చెప్పాను? 2 paragraph ఇచ్చినా మ్యామ్. I gave a paragraph, huh? 5 words ఇచ్చినారు మ్యామ్. అంటే Yes, I have given a words, 5 words ఇచ్చాను. I asked you to create a story, narrate a story. క్రియేట్ చేయమన్నారు మ్యామ్ స్టోరీలో. It comes under composition activity. Okay na? ఆ యాక్టివిటీ కంపోజిషన్ కింద వస్తుంది. సో కాంపోజిషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ కాంపోజిషన్? లెట్స్ రివైజ్ అగైన్. క్రియేట్ చేసింది. It is a creative work. Okay na? Composition is nothing but the creative work in the written form. రాయడంలో మన క్రియేటివిటీ. నెక్స్ట్ we have discussed about the comprehension. కాంప్రిహెన్షన్ లో లిజనింగ్ కాంప్రిహెన్షన్ విన్నాం మనం. లిజనింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి? ఈ లిజనింగ్ కాంప్రిహెన్షన్ కింద I read 2 stories కదా. I have read 2 stories and I ask you few questions based on those stories. You have to answer. It comes in the listening comprehension. So ఇవే కాకుండా ఇంకా మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆల్ యు నో whatever you are writing in your English examination. మనకి ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ లో అయినా సరే,
నాట్ ఓన్లీ ఇన్ ద ఇంగ్లీష్ ఎగ్జామినేషన్, ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ సబ్జెక్ట్, మీరు మ్యాథమెటిక్స్, బయాలజీ, సోషల్, మీకు ఏ సబ్జెక్ట్ అయినా అవ్వనివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ లో నౌ యు ఆర్ ఇంటర్మీడియట్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ అన్ ఎంసెట్ రాసిన, పాలిసెట్ రాసిన, ఏ టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ. ఆ ఇంగ్లీష్ లో కాంప్రిహెన్షన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. రీడింగ్ కాంప్రిహెన్షన్ కమ్స్ అండర్ ఏ యూ హ్యావ్ కమ్ అక్రాస్ ఇన్ యువర్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కదా. దే విల్ గివ్ ఎ పారాగ్రాఫ్, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఇస్తారు, యూ హ్యావ్ టు రైట్ ఎ ఆన్సర్. ఓకే, సారీ మా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యూ హ్యావ్ టు రైట్, దట్ కమ్స్ అండర్ ద రీడింగ్ కాంప్రిహెన్షన్. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటో అర్థమైందా? మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ లో ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తారు కదా. ఎస్ ఆర్ నో? థమ్స్ అప్. ఎస్ మ్యామ్. మళ్ళీ మైక్ ఆన్ చేయకుండా జస్ట్ యూస్ థమ్స్ అప్. అస్తమాట మైక్ ఆన్ చేయాలంటే ఇట్స్ ప్రాబ్లం కదా. సో show thumbs up. Okay na, they will give the comprehension passage, and below that comprehension passage they will ask some questions, few questions. You have to answer for that questions. So now we are going to discuss about the reading comprehension. Reading comprehension lo they are how you have to read, ela chadavali anedi I am going to say a few tips ante I think it is useful for you in your examination point of view. Ela chadavochu, ippudu paragraph lo exam lo we have a less time and they will give a number of passages kada, 2 or 3 passages vastayi meeku English lo. The time is not sufficient to read the whole passage. Am I right? So first meer em cheyali, how you have to read? Skimming antam. Enti adamaina? Skimming winner eppudaina? Have you ever heard about skimming? Yes, no. ఓకే, స్కిమ్మింగ్ అంటే ఏంటంటే ఫాస్ట్ రీడింగ్. చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఒక లెసన్, ఫర్ ఎగ్జాంపుల్ లెసన్ తీసుకున్నాము, ఫస్ట్ ఏం చేస్తాము, దాంట్లో ఉన్న సైడ్ హెడింగ్స్ చదువుతాం. బోల్డ్ గా ఉంటాయి కదా, ఆ సైడ్ హెడింగ్స్ నోట్ చదువుతాం కదా. సైడ్ హెడింగ్స్, ఆ సైడ్ హెడింగ్స్ తర్వాత ఉన్న ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతాం, అంటే అందులో ఏముంది అని తెలియడానికి. దట్ ఈస్ నథింగ్ బట్ ద స్కిమ్మింగ్. నెక్స్ట్ స్కానింగ్ అంటే ఏంటి? జనరల్ గా మీరు వినే ఉంటారు స్కానింగ్ అనే వర్డ్. ఎస్ స్కానింగ్ ఏంటి? స్కానింగ్ మనం జనరల్ గా ఎప్పుడు, ఇన్ విచ్ ప్లేస్ యూ హావ్ హర్డ్ దిస్ వర్డ్ స్కానింగ్? ఎక్కడ విన్నారు ఈ స్కానింగ్ అనేది? హాస్పిటల్లో మేడం. హాస్పిటల్. ఎస్, హాస్పిటల్. స్కానింగ్ అంటే ఏంటి? ఏం చేస్తారు? జిరాక్స్ సెంటర్ లో కూడా మ్యామ్. జిరాక్స్ సెంటర్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి. వాట్ డు యు అండర్స్టాండ్? ఓకే, వాట్ డు యు అండర్స్టాండ్ బై ద వర్డ్ స్కానింగ్? స్కానింగ్ అంటే ఏంటి? మేము వర్డ్స్ ని ఎట్టుండే దాన్ని అట్టే యాజ్ ఇట్ ఈస్ దింపడం మ్యామ్. ఎస్, కాపీ చేస్తారు కదా. హాస్పిటల్స్ లో వచ్చేసరికి దే విల్ స్కాన్, మన ఇంటర్నల్ గా ఉండే ఆర్గాన్స్ అన్ని కూడా స్కాన్ చేసి ఏది ఎలా ఉన్నాయని చూస్తారు. జిరాక్స్ షాప్ లో మనం స్కాన్ చేయమంటాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే యాజ్ ఇట్ ఈస్ గా, వాట్ యు సెడ్ యాజ్ ఇట్ ఈస్ గా స్కాన్ చేస్తాం, అంటే అక్కడ ఎలా ఉందో సేమ్ వస్తుంది స్కానింగ్. మరి దెన్ హౌ ఇట్ ఈస్ అప్లికబుల్ ఇన్ ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రిహెన్షన్? ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రిహెన్షన్ లో స్కానింగ్ చూడండి, మీరు చేస్తారు ఈ పని. క్వశ్చన్ చూస్తారు, ప్యాసేజ్ చదవకుండా ఫస్ట్ ఏం చేస్తారు మీరు? కింద క్వశ్చన్స్ చదివేస్తారు. am I right or not? చదువుతారా క్వశ్చన్స్? నో, యూ విల్ రీడ్ ద ప్యాసేజ్ ఫస్ట్. ఓకే, దెన్ వెరీ గుడ్. సో డోంట్ రీడ్ ద క్వశ్చన్స్ ఫస్ట్, యూ హ్యావ్ టు స్కిమ్మింగ్ చేయాలి. ఫస్ట్ స్కిమ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్స్, దెన్ యూ హ్యావ్ టు స్కాన్. ఇచ్చిన క్వశ్చన్స్ కి పర్టికులర్ గా ఆన్సర్ ఎక్కడ ఉంది అనేది యూ హ్యావ్ టు స్కాన్ చేసుకోవాలి ఇచ్చిన ప్యాసేజ్ లో. నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈస్ ఇన్ డెప్త్ రీడింగ్. థర్డ్ వన్ ఏంటి? ఇన్ డెప్త్ రీడింగ్ అంటే దాన్ని డెప్త్ గా ఆ ప్యాసేజ్ మొత్తం అర్థమయ్యేటట్టు చదవాలి. ఓకేనా? సో రీడింగ్ కాంప్రిహెన్షన్ లో 3 టైమ్స్ చెప్పాను నేను. ఏంటి 3 టిప్స్? స్కిమ్మింగ్, స్కానింగ్, ఇన్ డెప్త్ రీడింగ్. స్కిమ్మింగ్ అంటే ఏంటి? సైడ్ హెడింగ్ మాత్రం చదువుకుంటూ వెళ్ళిపోతాం మ్యామ్. సైడ్ హెడింగ్స్ మాత్రం చదువు, ఫాస్ట్ రీడింగ్. ఓకే, వెరీ గుడ్. స్కానింగ్ అంటే కాపీ చేయడం. స్కాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్ చదివారు, ఆ క్వశ్చన్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన క్వశ్చన్ లో మనకి కమింగ్ అప్ ప్యాసేజ్ లో మైక్ ఉంది. హూ ఇస్ ఎ మైక్ అంటే ఆ మైక్ అనే వర్డ్ ఎక్కడ ఉందా అని స్కాన్ చేస్తాం మనం. ఎస్ ఆర్ నో? క్వశ్చన్ లో ఒక వర్డ్ గానీ ఏదైనా చూసి
అది ఎక్కడ ఉందా అని స్కాన్ చేస్తాం. ఇన్ డెప్త్ రీడింగ్ అంటే క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే అర్థం చేసుకొని రాసే క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఇఫ్ యూ వాంట్ టు అర్థమయ్యేంత వరకు ఆన్సర్ చదవడం మ్యామ్. సమ్ క్వశ్చన్స్ మీకు పారాగ్రాఫ్ లో ఇచ్చాయి, కొన్ని స్కిమ్మింగ్ ఉంటాయి క్వశ్చన్స్, కొన్ని స్కానింగ్ ఉంటాయి, కొన్ని ఇన్ డెప్త్ రీడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ డెప్త్ రీడింగ్ కి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లం కి సొల్యూషన్ ఉందా, దానికి కన్క్లూజన్ ఎలా ఇచ్చారు, ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు చదివేటప్పుడే యూ హ్యావ్ టు కీప్ ఆల్ దోస్ పాయింట్స్ ఇన్ యువర్ మైండ్. చదివేటప్పుడు అలా అర్థం చేసుకుంటే చదవాలి. ఐ క్లియర్? దాన్ని ఇన్ డెప్త్ రీడింగ్ అంటాము. సో ఇవి 3 కనుక మీరు ఇఫ్ యు ఆర్ హ్యాబిట్యుయేట్ దీస్ 3 థింగ్, ద కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ, సారీ, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు స్కోర్ గుడ్ మార్క్స్. కాంప్రిహెన్షన్ లో యూ కెన్ స్కోర్ So already we have completed this one kada, comprehension. So comprehension enduku already we have discussed, just see, comprehension refers to good knowledge of vocabulary, able to make sense of the text. So identi a comprehension passage చదవడం వల్ల ఏమవుతుంది, మీ vocabulary ఇందాక చెప్పుకున్నట్టు vocabulary అర్థమవుతుంది. You can understand the passage, the theme of the passage, you can relate ఆ passage లో ఉండే sorry what do we call ఆ ప్యాసేజ్ లో ఉండే థీమ్స్ కి రిలేషన్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతారు. క్యారెక్టర్స్ కి, ఆ ప్యాసేజ్ లో ఉండే క్యారెక్టర్స్ కి రిలేషన్ అర్థమవుతుంది. ఇవన్నీ కూడా అర్థమవుతాయి కాంప్రిహెన్షన్ వల్ల. మై ఇఫ్ యూ వాంట్ టు టేక్ నోట్ డౌన్ దిస్ వన్, టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ ది స్లైడ్స్. అర్థమవుతుందా? Yes, ma'am. So now let's see what is the difference between composition versus comprehension. కాంపోజిషన్ కి కాంప్రిహెన్షన్ కి చూద్దాము. సో ఫంక్షన్ లో కాంపోజిషన్ ఇస్ ఆల్రెడీ మనం అన్ని డిస్కస్ చేసుకున్నాము. బట్ హియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఐఎమ్ గివింగ్. మనం ఇప్పటివరకు ఏ డిస్కస్ చేసుకున్నామో అవే ఉంటాయి, బట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఎనీ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాంపోజిషన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ కాంపోజిషన్, యూ హ్యావ్ టు సే దట్ వన్ ఇన్ ఇంగ్లీష్. దట్స్ వై హియర్ ఐ ప్రిపేర్డ్ ఎ పీపీటీ లైక్ దిస్. అర్థమవుతుందా? జనరల్ గా చెప్పడం కాకుండా మీరు సెంటెన్స్ ఫామ్ లో చెప్పాలి కాబట్టి ఒక్కసారి పీపీటీ చూపిస్తున్నా మీకు. ఓకేనా? జస్ట్ టేక్ ఏ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదంతా నోట్ చేసుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది. టేక్ ఏ స్క్రీన్ షాట్. ఓకేనా? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద కాంపోజిషన్? రిపీట్ చేయండి మేడం ఒకసారి ఆ స్క్రీన్. దిస్ స్క్రీన్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాంపోజిషన్ వర్సెస్ కాంప్రిహెన్షన్. బిఫోర్ స్లైడ్ అమ్మా, యూ వాంట్ ద ప్రీవియస్ స్లైడ్? Okay, then function composition is associated with creating. And here comprehension is associated with understanding. అర్థమైందా? రెండింటికి, కాంపోజిషన్ కి కాంప్రిహెన్షన్ కి. కాంపోజిషన్ ఫంక్షన్ ఏంటి? ఇది క్రియేటివిటీతో అసోసియేట్ అయి ఉంటుంది, సంబంధం కలిగి ఉంటుంది. కాంప్రిహెన్షన్ అనేది అండర్స్టాండింగ్, అవగాహనతో సంబంధం కలిగి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ రైటింగ్ వర్సెస్ రీడింగ్. Composition mainly involves writing and comprehension involves reading or listening. Creation, composition involves creating something. Comprehension involves understanding something. అర్థమైందా? క్రియేషన్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. కాంపోజిషన్ అనేదాన్ని ఇందాక మీరు స్టోరీ ఓన్ గా క్రియేట్ చేశారు, అది కాంపోజిషన్. మీరు చెప్పిన స్టోరీని విని అర్థం చేసుకోవడానికి కాంప్రహెన్షన్ అంటాం. Am I clear? Amma, is my voice audible? Yes ma'am, your voice is audible ma'am. Yes, అర్థమైన క్రియేషన్ దగ్గర డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు కాంపోజిషన్ కి కాంప్రిహెన్షన్ కి. మనం ఓన్ గా రాయడాన్ని కాంపోజిషన్ అంటాము, రాసిన దాన్ని చదివి అర్థం చేసుకోవడాన్ని కాంప్రిహెన్షన్ అంటాము. ఓకేనా? స్కిల్స్, కాంపోజిషన్ కి మనకి రైటింగ్ స్కిల్స్ కావాలి, కాంప్రిహెన్షన్ కి రీడింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ రావాలి. అంటే అది చదవగలగాలి, చదివిన దాన్ని అర్థం చేసుకునే స్కిల్స్ అనేది ఉండాలి. ఆల్ ఆఫ్ ఇట్ జస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్.
అసలు ఎందుకు మనకి కాంపోజిషన్ కాంప్రిహెన్షన్ ఎందుకు అంటే విల్ బికమ్ ఏ బెటర్ రీడర్స్ అవ్వచ్చు, బెటర్ రైటర్స్ అవుతారు, థింకర్స్ అవుతారు కదా. మంచిగా రాస్తారు కాబట్టి రైటర్స్ అవుతారు, ఆలోచిస్తారు కాబట్టి థింకర్స్ అవుతారు, చదువుతారు కాబట్టి రీడర్స్ అవుతారు. సో ఇవన్నీ కూడా అంటే మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ ని జనరలైజ్ చేయడం, లేకపోతే కొన్ని ఐడియాస్ ని ఆర్గనైజేషన్ చేయడం అనేది కాంపోజిషన్ కి. ఇవన్నీ కూడా సెంటెన్సెస్ ఎలా రాయాలి, ఎలా ఎనలైజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ స్కిల్స్ అన్ని కూడా మీలో డెవలప్ అవుతాయి దీనివల్ల, కాంపోజిషన్ అండ్ కాంప్రిహెన్షన్ వల్ల. ఓకే, ఇప్పుడు చూడండి హియర్ వాట్ యు అబ్జర్వ్ ఆన్ ద స్లైడ్ నౌ? ఏం కనిపిస్తుంది మీకు ఆన్ ద స్క్రీన్? వాట్ ఈస్ దేర్ ఆన్ ద స్క్రీన్? Ma'am, hello. Yes, audible. Life in a village. Topic life in a village. I have given name of the topic as life in a village అని ఇచ్చాను. There down I have given a picture కదా, village కి సంబంధించిన పిక్చర్ ఇచ్చాను. Yes, use your own ideas or other people experiences. Use sources from books, magazines and newspapers. So tomorrow's work for you. All of you take the screenshot of this. ఈ స్లైడ్ అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి, టేక్ ఏ స్క్రీన్ షాట్. అండ్ టుమారో యూ హ్యావ్ టు రైట్ ఏ కాంపోజిషన్. ద నేమ్ ఆఫ్ ద కాంపోజిషన్ ఇస్ లైఫ్ ఇన్ ఏ విలేజ్. ఆ పిక్చర్ ని చూసి పిక్చర్ లో మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ పిక్చర్ ని బట్టి యూ హ్యావ్ టు రైట్ ఏ ప్యాసేజ్. లైఫ్ ఇన్ ఏ విలేజ్ అని రాయాలి. అంటే విలేజ్ లో మన లైఫ్ ఎలా ఉంటుంది అకార్డింగ్ టు ద గివెన్ పిక్చర్. సో ఇప్పుడు అది ఎలా రాయాలో చెప్తాను ఒక్కసారి. ఇప్పుడు మిమ్మల్ని ఆ లైఫ్ ఇన్ ఏ విలేజ్ మీద ఐ ఆస్క్ యూ టు రైట్ ఏ స్మాల్ ప్యాసేజ్ కదా, ఒక పారాగ్రాఫ్ రాయమన్నాను. ఎలా రాయాలో చెప్తాను చూడండి ఒక్కసారి. లిజన్ ఆల్ ఆఫ్ యూ హౌ యూ హ్యావ్ టు రైట్ దట్ కాంపోజిషన్. కాంపోజిషన్ అనేది ఎలా రాయాలి, ఇంగ్లీష్ లో కూడా మీకు కాంపోజిషన్ ఇస్తారు ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. హౌ యూ హ్యావ్ టు రైట్ ఏ కాంపోజిషన్, లిజన్. సో ఫస్ట్ కాంపోజిషన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. కాంపోజిషన్ ఎంత కింద రాయాలి? ఫస్ట్ ఇంట్రొడక్షన్, అంటే లైఫ్ ఇన్ ఏ విలేజ్ అన్నాను. అసలు విలేజ్ గురించి మీరు చిన్న ఇంట్రొడక్షన్, అట్లీస్ట్ 2 or 3 సెంటెన్సెస్ ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ ద బాడీ. ద బాడీ అంటే పారాగ్రాఫ్. వాట్ ఈస్ ద మెయిన్ యూ ఆర్ గోయింగ్ టు రైట్. ఆ పిక్చర్ ని చూసి మీరు ఏదైతే డిస్క్రైబ్ చేయగలుగుతున్నారో అదంతా డిస్క్రైబ్ చేయాలి. అండ్ కన్క్లూజన్, ఎలా కన్క్లూడ్ చేస్తారు ఆ స్టోరీని. అర్థమవుతుందా? మనకి పిక్చర్స్ లో మనం మూవీస్ చూస్తే అలాగే ఉంటాయి కదా, ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, తర్వాత మూవీ అంతా ఎండింగ్ ఉంటుంది, కన్క్లూజన్. సో మీరు రాసే స్టోరీలో కూడా చూడండి ఎన్ని పార్ట్స్ ఉండాలి కాంపోజిషన్? 3 parts. Composition is divided into 3 parts. Introduction, the body, conclusion. Introduction లో ఏం రాయమని చెప్పాను? సో హియర్ ఐ హావ్ గివెన్ ఎ టాపిక్ యాజ్ లైఫ్ ఇన్ ఏ విలేజ్. ఏమి ఇచ్చాను మీకు టాపిక్? లైఫ్ ఇన్ ఏ విలేజ్. విలేజ్. సో విలేజ్ ని గురించి అసలు విలేజ్ అంటే ఏంటి, సో విలేజ్ ఎలా ఉంటుంది, జస్ట్ గివ్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ లో దాని గురించి చెప్పాలి. అర్థమైందా ఏం చెప్పాను? విలేజ్ అంటే ఏంటి, దేని విలేజ్ అంటాము, విలేజెస్ ఎలా ఉంటాయి అని జస్ట్ ఒక 3-4 సెంటెన్సెస్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. నెక్స్ట్ ద బాడీ అని ఉంది కదా, ద బాడీ దగ్గర నేను మీకు ఇప్పుడు పిక్చర్, ఐ ఆస్క్ యూ టు టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ద పిక్చర్. సో బై లుకింగ్ ఎట్ దట్ పిక్చర్, ఆ పిక్చర్ ని చూస్తూ యూ హ్యావ్ టు డిస్క్రైబ్ ద లైఫ్ ఇన్ ఏ విలేజ్. విలేజ్ లో లైఫ్ ఎలా ఉంటుందో రాయాలి. యూజ్ డిక్షనరీస్ ఇఫ్ యూ వాంట్. డిక్షనరీస్ వాడొచ్చు, ఓకేనా? అండ్ యూ హ్యావ్ టు కన్క్లూజన్ ఇవ్వండి మీరు రాసే స్టోరీస్ కి. అంటే విలేజెస్ లో ఇలా ఉంటుంది. సో ఇంకా ఏం రాయొచ్చు అనే చెప్తాను ఉండండి. ఇప్పుడు ఇంట్రడక్షన్ లో ఏం రాయొచ్చు, కన్క్లూజన్ లో ఏం రాయొచ్చు చూడండి. ఇంట్రడక్షన్ వచ్చేసరికి విలేజెస్ ఆర్ బెటర్ దాన్ సిటీస్. ఎందుకు అనేది 2 ఓపెనింగ్ సెంటెన్స్. గుడ్ పాయింట్స్ అంటే ఏంటి, విలేజెస్ లో మనకి పొల్యూషన్ ఉండదు, పీపుల్ నో ఈచ్ అదర్, ఫ్రెండ్లీ పీపుల్, కాంటాక్ట్ విత్ నేచర్. ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయొచ్చు విలేజ్, లైఫ్ ఇన్ ఏ విలేజ్ అంటే. క్లోజింగ్ అనేసి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ క్లోజింగ్ సెంటెన్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్లోజింగ్ అనేది అంటే ఈ సెంటెన్స్ రాయొద్దమ్మా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ మస్ట్ లీవ్ యువర్ కంపోజిషన్ ఫినిష్డ్ అని ఇచ్చారు. ఈ సెంటెన్స్ నోట్ చేయొద్దు. అంటే మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ రాస్తున్నామంటే కన్క్లూజన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తుంది ఆ సెంటెన్స్, ఓకేనా? సో విలేజ్ లో ఉండడం వల్ల బెనిఫిట్స్ గానీ, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఇన్ ది విలేజ్, పార్ట్ ఆఫ్ దిస్ విలేజ్ అని కానీ అలా ఏదైనా ఒక కన్క్లూజన్ ఇవ్వాలి మీరు స్టోరీకి. Am I clear? Any doubts regarding this work? No ma'am. Tomorrow each and every one you have to write this composition.
ఓకేనా? యూజ్ ద డిక్షనరీ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మీకు ఎలా రాయాలి అని ఏమైనా డౌట్ వస్తే టేక్ దిస్ యాజ్ ఎ స్క్రీన్ షాట్. అంటే ఈ పాయింట్స్ ఇంక్లూడ్ చేయడానికి. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే దెన్. One more question is there. Here also the same thing. Here some images kada. Can you say what are those images? What is going on? What is going on? There are two images. Which Birthday party is party. going? Yes, Birthday party. Birthday party. In Birthday one, enjoy in one. madam. Inka birthday party. Inka one more, one single alone girl is there. What she is doing? Singing, ma'am. She is singing. So how they decorated their room? A birthday room ela decorate chesaru? How they decorated? They decorated beautifully. Beautifully అని ఒక వర్డ్ తో తీసేయద్దు. ఎలా డెకరేట్ చేశారు? బ్యూటిఫుల్ గా రావడానికి ఏం యూస్ చేశారు చూడండి వాళ్ళు. చెప్పాలి అవన్నీ కూడా. దే యూజ్డ్ బెలూన్స్ టు డెకరేట్ ద రూమ్. ఇంకా దే యూజ్డ్ కలర్ పేపర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ పేపర్స్. ఇంకా స్టిల్ వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ దట్ ఇమేజ్? ఇంకా ఏం కనిపించాయి ఇమేజెస్ లో? క్యాండిల్స్. Bouquets, madam. ఓకే. గిఫ్ట్స్. Gift, ma'am. కేక్ అమ్మ కేక్ కనిపించలేదా? కేక్ గిఫ్ట్స్. ఎస్. ఇంకా స్టిల్ క్యాప్స్, బర్త్డే క్యాప్స్, కప్ కేక్స్, and guitar and mic. Guitar, mic, a girl is singing. How many people? Maybe they are grandparents, I think so, kada? Yeah, ma'am. Or father and mother. So by looking at this picture, so carefully observe the picture, arrange the observations as points in a logical order. Need to write a title to the composition. ఇప్పుడు మీరు ఇందాక నేను ఒక టాపిక్ పిక్చర్ ఇచ్చి I have given the topic name life in a village. ఇప్పుడు here I didn't give any title. ఇక్కడ టైటిల్ ఏమీ లేదు. కెన్ యూ ఎనీ వన్ ఆఫ్ యూ సజెస్ట్ ఎ టైటిల్, గుడ్ టైటిల్ ఫర్ దిస్ పిక్చర్? ఎవరైనా ఒక మంచి టైటిల్ చెప్పండి. రెగ్యులర్ గా ఉండదు కదా, డిఫరెంట్ గా. ఫ్యామిలీ పార్టీ మ్యామ్. ఫ్యామిలీ పార్టీ. కెన్ యూ సజెస్ట్ ఏ సూటబుల్ ఫర్ దిస్ పిక్చర్? బర్త్డే పార్టీ. బర్త్డే పార్టీ. Birthday and candles. సెలబ్రేటెడ్ పార్టీ మ్యామ్. సెలబ్రేటెడ్ పార్టీ. People as Ma'am, a beautiful moment is my birthday. A beautiful moment. It's my birthday. Yes, ma'am. లైక్ దిస్. చూడండి ఇప్పుడు నేను పెడితే ఒకటే టైటిల్ ఇస్తాను. ఇందాక చూడండి విలేజ్ కి లైఫ్ ఇన్ ఏ విలేజ్ అని ఇచ్చాను. ఆల్ ఆర్ యాక్సెప్టెడ్ ద టైటిల్. హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యు ఆర్ సేయింగ్ ద డిఫరెంట్ నేమ్స్ కదా, టైటిల్ నేమ్స్. సో దిస్ ఈస్ ద కంపోజిషన్, దిస్ ఈస్ యువర్ క్రియేటివిటీ, దిస్ ఈస్ యువర్ యూనిక్నెస్. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఎ స్టోరీ. దీన్ని పిక్చర్ కాంపోజిషన్ అంటాం. దిస్ ఈస్ నథింగ్ బట్ ద పిక్చర్ కాంపోజిషన్. సో మీన్స్ హియర్ ఐ హావ్ గివెన్ ఎ పిక్చర్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద పిక్చర్, యూ హ్యావ్ టు అనలైజ్. అంటే అసలు ఏముంది, యూ హ్యావ్ టు గెట్ అన్ ఐడియా ఏం రాయాలి అండ్ దానికి ఏ టైటిల్ పెట్టాలి. All these things comes under the picture composition. For example, if I displayed any picture, I ask you to speak a few sentences. Can anyone of you speak a few sentences on this picture by looking at this picture? ఈ పిక్చర్ చూసి ఏదైనా ఒక few sentences మాట్లాడండి. Anyone in the session speak 5 sentences about this picture. Ma'am. Yes. Hello. Yes, audible. Today is my birthday. Yes. Coming to my grandmother's and my aunties. And they are celebrated my birthday. And my auntie is singing the song and playing guitar. And they are put it so many gifts. Thank you, ma'am. Okay, good try, Amma. Good try.
హ్యాపీ బర్త్డే టు యూ. టుడేస్ మై బర్త్. కానీ ఎనీవన్ ఇన్ ద సెషన్ ఇంకొకరు అమ్మ నౌ హూ రెడ్ దట్ వన్? మునికుమార్ మ్యామ్ ఎవరు ఇప్పుడు? ఓకే చెప్పండి మ్యామ్. అమ్మ దోస్ హు ఆర్ సేయింగ్ ద స్టోరీ ఐ ఆస్క్ ఇట్ ఇస్ యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్ ఫర్ మీ క్లియర్లీ. యువర్ నాట్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. మ్యామ్ నెట్వర్క్ ప్రాబ్లం మ్యామ్. Okay then. Ma'am. Yes. Can anyone try? Ma'am. Can anyone try? Yes, ma'am. Today my Speak birthday. Yes. My father, my mother, my father. Yes. My friends. Came to my birthday party. కాదు, you have to say. అంతే మేడం, అంతే. అంతే అనడం కాదు, నేను చెప్పింది చెప్పాలి. కేమ్ టు మై బర్త్డే పార్టీ, మై గ్రాండ్ ఫాదర్, మై ఫ్రెండ్స్ కేమ్ టు మై బర్త్డే పార్టీ అని చెప్పాలి. సరే మేడం. హరిప్రసాద్ నాట్ అమ్మ, ఇవి ఫిల్లర్స్. ఇంగ్లీష్ లో ఫిల్లర్స్ అంటాం, అంటాం కదా. డోంట్ యూస్ ఫిల్లర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీకు తెలియనప్పుడు నేను సెంటెన్స్ చెప్పాను అనుకోండి, ఎలా చెప్పాలి? యూ హ్యావ్ టు రిపీట్ ఆఫ్టర్ మీ. నేను చెప్పిన తర్వాత మీరు దాన్ని రిపీట్ చేయాలి, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి నేను చెప్పాను. సో నేను చెప్పిన తర్వాత అది మీకు ఎలా వస్తుంది? ఇఫ్ యూ రిపీట్ ఆఫ్టర్ మీ, నేను చెప్పిన తర్వాత మీరు చెప్తే దెన్ యూ కెన్ ఏబుల్ టు స్పీక్. ఓకేనా? అంటే మేడం చెప్పారు కదా అని నెక్స్ట్ సెంటెన్స్ కంటిన్యూ చేయొద్దు. ఓకే, am I clear? Yes, ma'am. Yes, ma'am. Yes, Clear, then ma'am. continue. Make it fast. No one is ready to speak 5 sentences about this picture, isn't it? Antena? Okay, 5 sentences, only one person spoke. Ma'am, I can, ma'am. Yes. Ma'am, one birthday boy here, ma'am. One birthday boy is there, huh? Okay then. Dedicate these sentences to that birthday boy. ఓకేనా? నువ్వు చదివే సెంటెన్సెస్ అని ఆ బర్త్డే బాయ్ కి చెప్పు, డెడికేట్ చేసేద్దాం. కమాన్ సే. By looking at that picture, ఆ పిక్చర్ చూసి చెప్పండి. The birthday boy enjoying the Here you have to say, I am celebrating my birthday party. My grandfathers and my friends came to my birthday party, and that room is decorated with balloons, color papers. My parents arranged a cake for me. My friends bought a gifts for me. My aunties or my sister is singing a song for me. ఇలా ఇన్ని సెంటెన్సెస్ చెప్పొచ్చు. వై యు ఆర్ హెసిటేటింగ్? ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని సెంటెన్సెస్, ఎవరైతే విన్నారో ఎస్ యూ కెన్ ట్రై నౌ. I tell you, ఎస్. my name is Sandhya. ఎస్. ఓకే అమ్మా, టెల్ మీ. Today is my birthday. ఎస్. My birthday celebration is my mother, my father, my grandmother, my grandfather, and my friends. Friends is more than gifts for me. Cake or candles for me. My friend is singing or guitar. Celebration is my friends. That's it, ma'am. Okay, I enjoyed my birthday party, and lastly you have to add the sentence, I enjoyed my birthday party. Okay, very good, Sandhya. Very good try. ఓకే, మీరు అందరూ ట్రై చేస్తున్నారు, వెరీ గుడ్. సమ్ గ్రామటికల్ మిస్టేక్స్ అదే గ్రామటికల్ గా ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం, బట్ యూ కెన్ ట్రై లైక్ దట్. ఓకేనా? వెన్ మీరు ఒకళ్ళు అయిపోయిన తర్వాత వెన్ ఐఎమ్ స్పీకింగ్ ఐఎమ్ కరెక్టింగ్ దోస్ గ్రామటికల్ మిస్టేక్స్. మీరు ఎవరైనా ఒకళ్ళు చెప్పిన తర్వాత నేను మాట్లాడుతున్నాను కదా, అప్పుడు నేను ఆ మిస్టేక్స్, మీరు ఏదైతే మిస్టేక్స్ కమిట్ అయ్యారో ఐఎమ్ కరెక్టింగ్ దోస్ వన్. జస్ట్ ట్రై టు లిజన్ అండ్ కరెక్ట్ ఇట్. ఓకేనా? అది విని కరెక్ట్ చేసుకోండి.
నో ప్రాబ్లం, మీరు అలా మాట్లాడిన ప్రాబ్లం ఏమీ లేదు. వెరీ గుడ్, గుడ్ ట్రై, అలా ట్రై చేయాలి. ఓకేనా? అండ్ ఆఫ్టర్ వెన్ ఐ ఆమ్ సేయింగ్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే, కరెక్ట్ ఇట్ అండ్ డోంట్ కమిట్ అగైన్. ఓకేనా? So here there is a my grandfather, my grandmother kadu, my grandfather, my grandparents, my friends came to my birthday party and cheppochu. You have to use a sentence, came to my birthday party, and my parents bought a cake for me, and they decorated, my parents decorated a room with balloons, color papers, ribbons, and my friends bought a gifts for me. తెచ్చేసారు కదా ఆల్రెడీ, అక్కడ గిఫ్ట్స్ కనిపిస్తున్నాయి. బాట్ ఏ గిఫ్ట్స్ ఫర్ మీ. మై సిస్టర్ ఈస్ సింగింగ్ అండ్ షీఈస్ ప్లేయింగ్ గిటార్. సింగింగ్ వేరు, గిటార్ వాయించడానికి ప్లేయింగ్. షీఈస్ ప్లేయింగ్ గిటార్ ఫర్ మీ, షీఈస్ సింగింగ్ ఫర్ మీ, అండ్ ఐ ఎంజాయ్డ్ మై బర్త్డే పార్టీ. ఎలా చెప్పొచ్చు? ఓకేనా? సింపుల్ గా. Am I clear? Yes. Okay then. We will move to next slide. So this is also activity 2. So many pictures. Take a screenshot of this picture. Take a screenshot of this picture. And this is activity 2. Carefully observe the picture. Arrange the observations as points in a logical order. Need to write a title to the composition based on the main theme of the picture. అసలు ఇక్కడ ఏ పిక్చర్ ఇచ్చాను, దేని గురించి ఇచ్చారు, ఏమున్నాయి అన్ని. So it is difficult to write 2 activities kada. If you can write only 6 or 7 sentences about this image. Okay na? ఆల్రెడీ ఇప్పుడు మనం బర్త్డే పార్టీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. యాజ్ ఇట్ ఈస్ లైక్ దట్, వాట్ యు హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ పిక్చర్. మీకు ఈ పిక్చర్ లో ఏం కనిపించింది? ఆ ప్లేస్ ఏది అనుకుంటున్నారు? ఉన్న ప్లేస్ ఏమనుకుంటున్నారు? అక్కడ ఏం ఎలా ఎంజాయ్ చేస్తారు, ఏంటి అనేది రాయండి. నెక్స్ట్ క్లాస్ లో చెప్పాలి, టుమారోస్ క్లాస్. So here reading comprehension. Shall I read the passage for you? Or are you, can anyone in the session, will you read that passage? Can anyone in the session read that comprehension passage? ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాము. ఇందాక స్టోరీ చదివాను, దాన్ని లిజనింగ్ కాంప్రహెన్షన్ అంటాము. ఇప్పుడు ఒక ప్యాసేజ్ ఇచ్చి అది మీరు చదవడాన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాము. కెన్ ఎనీవన్ ఇన్ ద సెషన్? yes you can. Mike and Maurice lived in the same village. While Maurice owned the largest jewelry shop in the village, Mike was a poor farmer. Both had large families with many sons, daughters-in-law, and grandchildren. One fine day, Mike, tired of not being able to feed his family, decided to leave the village and move to the city, where he was certain to earn enough to feed everyone. Along with his family, he left the village for the city. At night, they stopped under a large tree. There was a stream running nearby where they could freshen up themselves. Okay, very good. All of you understood what is there, ma'am, in this passage? Who was Mike? Who is Mike in this passage? Ma'am. Yes ma, tell me. Ma'am, Avanti ma'am. Yes, Avanti. Ma'am, Okay, I am correct. Journey ma'am. Mike is a farmer, ma'am. Okay, Mike is a farmer. Let's wait. Avanti, tell me Ma'am, ma. I am Journey ma'am. You are in journey. Oh ma'am. Yes ma'am. Okay, I mean it's better to ఈ టైంలో డోంట్ కీప్ ఎనీ జర్నీస్ ఇన్ దిస్ 2 to 4. ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ, ఏదైనా ఎమర్జెన్సీ తప్పితే కనుక జర్నీస్ లో వద్దు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ యూ అటెండ్. ఓకేనా? ఓకే, దెన్ యూ హ్యావ్ టు మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ లిజన్ ద క్లాస్. మ్యూట్ లో ఉండి క్లాస్ విను. ఓకేనా? ఓకే, హూ ఇస్ ఎ మైక్ హియర్? Mike is a farmer. Let's check your answer. Mike is a farmer, ma'am. Yes. Second question. Is second question visible for you? Why did Mike and his family decided to rest under the thief's tree? Why did Mike and his family
decided to rest under the thief's tree. ఎందుకు మైక్ వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు ఆ చెట్టు కింద రెస్ట్ తీసుకోవాలి అనుకున్నది? వై దే వాంట్ టు టేక్ రెస్ట్? It was tired of not being able to feed his family. Decided to. ఎందుకు వెళ్ళాడు అని అడగట్లేదు. వై ద మైక్ ఈస్ లీవింగ్ ద విలేజ్ కాదు. వై హీ డిసైడెడ్ టు టేక్ రెస్ట్ అండర్ ద ట్రీ? Ma'am, along with his family, he left the village for the city. Hi, Amma, do you understand the question? There was a stream running nearby where they could listen. So, okay, listen, wait. For to answer for this question, in-depth reading is necessary. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అంటే ఇన్ డెప్త్ రీడింగ్ అంటే ఇన్ డెప్త్ గా ఆ ప్యాసేజ్ ని మీరు అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, అట్లీస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ద క్వశ్చన్, జస్ట్ యూ అండర్స్టాండ్. వై డిడ్ మైక్ అండ్ హిస్ ఫ్యామిలీ డిసైడెడ్ టు రెస్ట్ అండర్ ద థీఫ్స్ ట్రీ? ఎందుకు చెట్టు కింద రెస్ట్ తీసుకోవాలి అనుకున్నారు? ఎందుకు విలేజ్ వదిలి వెళ్ళిపోతున్నారు అని అడగట్లేదు. వై దే వాంట్ టు టేక్ రెస్ట్? Hello, ma'am. Yes, tell me. That Lord Jarvis. Your voice is not audible, ma. ఇప్పుడు along with his family he left the village for the city. At night they stopped under a large tree అని ఉంది అక్కడ ఒక సెంటెన్స్. At night they stopped under a large tree. ఇప్పుడు ఆ ట్రీ కింద why they are taking rest under the tree? Now say. థింక్, ఇన్ డెప్త్ రీడింగ్ అర్థం చేసుకోవాలి. ఇదే ప్యాసేజ్ అనేది. మరి డిసైడెడ్ అని ఉంది కాబట్టి యు ఆర్ స్కానింగ్. డిసైడ్ ఎక్కడ ఉంది కదా, డిసైడెడ్ టు లీవ్ ద విలేజ్ అండ్ మూవ్ టు ద సిటీ అని చెప్తున్నారు మీరు. స్కానింగ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇన్ డెప్త్ రీడింగ్ ఈస్ నెసరీ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకు? బికాస్ దే ఆర్ వాకింగ్, దే స్టార్టెడ్ ద జర్నీ ఎట్ ద డే టైమ్ అండ్ ఇట్ ఈస్ నైట్. చీకటి అయిపోయింది కాబట్టి దే వాంట్ టు టేక్ ఎ రెస్ట్ అండర్ ఎ ట్రీ. దే ఆర్ వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు కాబట్టి. అర్థమవుతుందా? అంతే కదా. నైట్ అంటే ఎట్ నైట్ అంటే నైట్ అయిపోయింది. దే స్టాప్ అండ్ రాజ్ అంటే వాళ్ళు వెళ్ళాలి అనుకుంటున్నారు సిటీకి. స్టిల్ దే డిడ్ంట్ రీచ్ ద సిటీ. సిటీకి ఇంకా రీచ్ అవ్వలేదు. రీచ్ అవ్వక ముందే ఏమైపోయింది? చీకటి పడిపోయింది. కాబట్టి వాళ్ళు దే స్టాప్ అండర్ ఏ లార్జ్ ట్రీ. వాళ్ళు షెల్టర్, అక్కడ షెల్టర్ ఏం తీసుకున్నారు? చెట్టు కింద ఉన్నారు. ఓకేనా? ఇట్ వాజ్ అ కన్వీనియంట్ స్పాట్ ఫర్ టేకింగ్ ఎ హాఫ్ ఎట్ నైట్. అంటే టు టేక్ ఎ రెస్ట్. అంటే చీకటి అయిపోయింది, ఆ చీకట్లో వెళ్ళలేరు కాబట్టి దే వాంట్ టు టేక్ రెస్ట్. దట్స్ వై దే స్టాప్ అండర్ ద ట్రీ. సో చెప్పాను కదా, మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ లో 3 టైప్స్: స్కిమ్మింగ్, స్కానింగ్, రీడింగ్. స్కిమ్మింగ్ అంటే ఫాస్ట్ గా సైడ్ హెడింగ్స్, ఫాస్ట్ రీడింగ్. స్కానింగ్ అంటే ఇప్పుడు మీరు చేసింది. ఇక్కడ డిసైడ్ అనే వర్డ్ కనిపించింది, డిసైడెడ్ ఎక్కడ ఉందా అని స్కాన్ చేశారు. బట్ అక్కడ ఇచ్చిన క్వశ్చన్ కి ఇన్ డెప్త్ మీరు అర్థం చేసుకోవడం కావాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అదే వై ద కాంప్రిహెన్షన్ ఈస్ నెసరీ టు చెక్ ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్. మీరు ఎంతవరకు ఆలోచించగలుగుతారు? ఇచ్చిందే చూసి రాసేస్తారా, లేకపోతే ఇచ్చిన క్వశ్చన్ కి మీరు ఆలోచిస్తున్నారా? ఆ చదివిన ప్యాసేజ్ మీకు అర్థమైందా లేదా అనేది చెక్ చేయడానికి రీడింగ్ కాంప్రిహెన్షన్. ఐ మై క్లియర్ నౌ? అర్థమైందా ఇప్పుడు అందరికి? ఇన్ డెప్త్ రీడింగ్ క్వశ్చన్స్ కి ఒక్కొక్కసారి you don't find answers in the passage. Am I clear? Yes, ma'am. ప్రతి ఒక్క క్వశ్చన్ కి you didn't find answers in the passage. Clear, ma'am. Some questions you have to think in depth. You have to understand the passage. Then only you can able to answer the in-depth reading questions. ఆ passage అర్థమైతేనే మీరు కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలరు. సో in-depth reading is very very important. స్కిమ్మింగ్, స్కానింగ్ కాకుండా ఇన్ డెప్త్, ఇచ్చిన క్వశ్చన్ కి ఇన్ డెప్త్ కూడా చదవాలి. డోంట్ స్కాన్. అది రాయడం వల్లనే వీ కెన్ అసెస్ యువర్ ఎబిలిటీ యాజ్ ఎ టీచర్స్, యాజ్ ఎ ట్రైనర్స్. హౌ వీ కెన్ అసెస్ ఇన్ డెప్త్ క్వశ్చన్స్ 1 or 2 క్వశ్చన్స్ ఇస్తారు మీకు. డైరెక్ట్ స్కిమ్మింగ్, స్కానింగ్ 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చిన 1 or 2 క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద ఇన్ డెప్త్ రీడింగ్ ఉంటుంది. ఎందుకు ఇస్తారు? ఎందుకు? వై దే విల్ గివ్ ద సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మీరు ఆ ప్యాసేజ్ లో ఎంతవరకు చదివారు, చదివింది మీకు అర్థమైందా లేదా అని తెలియడం కోసం.
సో వైల్ రీడింగ్ ద ప్యాసేజ్ బీ కేర్ఫుల్. ఓకేనమ్మా, జాగ్రత్తగా చదవండి. ప్యాసేజ్ చదివేటప్పుడు అర్థం చేసుకుంటూ చదవాలి. నెక్స్ట్, సో టుడేస్ అసైన్మెంట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా, యూ హ్యావ్ టు రైట్. ఆల్రెడీ ఐ హావ్ గివెన్ ద అసైన్మెంట్ కదా, లైఫ్ ఇన్ ఏ విలేజ్ రాయమన్నాను. విత్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ 450 to 500 words. ఎడ్యుకేషన్, అసలు మన లైఫ్ లో ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, చదువుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, చదువుకోకపోతే వచ్చే నష్టం ఏంటి, అంటే డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని రాయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ కంపోజిషన్ అండ్ కాంప్రహెన్షన్. ఓకేనా, ఈరోజు ఏం నేర్చుకున్నాం మనం? వాట్ డిడ్ ఐ లైన్? మీనింగ్ ఆఫ్ ద కాంపోజిషన్, మీనింగ్ ఆఫ్ ద కాంప్రహెన్షన్, and composition versus comprehension. Why do we need composition and comprehension? Picture composition నేర్చుకున్నారు, assignment. Okay na, all this. You understand today's topic, composition and comprehension? Any doubts regarding this topic? Okay ma, do you understand the composition and comprehension? On your videos and show me a thumbs up. Yes, Vinod Kumar. So many of you have left the meeting. Any queries about this composition and comprehension? Do you have any doubts regarding this composition and comprehension? Inka evarikayina emana doubts unnaya composition and comprehension? Ma'am. Yes. Ma'am, last picture ade what's Vinod, your voice is zaring. Vinod, your voice is not audible. Hello. Yes, Vinod, or else you text a message in the chat box, Vinod. If your signals are poor, write a text in the chat box. Chat box lo text pampichu. Okay, remaining all, do you have any doubts in the composition and comprehension? Inka evarikaina composition anna comprehension anna evarikaina ardham kaleda? Do you have any doubts? No doubts, ma'am. Endukani tomorrow we have to take the class continuation of this session. Ee session continuation untundi. Okay na? Okay, ma'am. Okay, each and everyone do the SN work. Ee roju ichina works, life in a village okati, importance of education okati. I hope you took the screenshots of the screens kada. Konni screenshots తీసుకోమన్నాను, తీసుకున్నారా? Ma'am. Okay, then it is tomorrow session. Again, we will continue the session tomorrow regarding this composition and comprehension. I request everyone to do the assigned work. Meeku ఏ వర్క్ అయితే ఇచ్చానో ఆ వర్క్ you have to complete. You have to write at least 10 sentences. Already 4 to 5 sentences అయిపోయి. Each and everyone, only Munikumar, Vinod, they are responding. I request each and every participant. So many participants are there. Dinesh, Giri Prasad, Jaipal, Rupa, Sandhya, Seeman, Tesagar, Hari Prasad. Okay? No doubts, ma'am. Okay, get ready to answer for my questions tomorrow. Ippudu ఏ doubts లేవన్నారు కదా, tomorrow questions are you have to answer. Okay na? Okay ma? Okay then, we will end the session today. We will meet again tomorrow with a continuation of this topic. Okay? Yeah. Do the Okay, SN ma'am. work. Have a Okay, nice ma'am. day. Good Okay, evening ma'am, all. thank you. Yeah. Students, thanks for participating today. Mali repu same 2 o'clock kaluddam. All of you, bye.